ఎవరైనా క్యూలో ఉన్నారేమో ఒకసారి చెక్ చేయండి. మనకి ఎవ్వరు లేరు సార్. ఎవ్వరు లేరు సార్. నేను ఎదురు చూస్తా ఉన్నాను. ఇప్పుడు దాకా నేను లింక్ షేర్ చేస్తూనే ఉన్నాను. అండ్ పిన్ కూడా చేశాను నేను లింక్. ఎవరు రావట్లేదు. మీరు 1 month లో బాగా పాపులర్ అయిపోయారండి. వచ్చిన వాళ్ళు ఎవరు మీ ఛానల్ జాయిన్ అవ్వకుండా చేస్తున్నట్టున్నారు మీ దాంట్లో. అయ్యో బాబోయ్ సార్, ఇప్పుడు లాంతర్ గారు నా దగ్గర స్టార్టింగ్ నుంచి ఉన్నారు. ఏ రోజన్నా అడగండి ఒక క్రిస్టియన్ నేమ్. ఇంకా వీళ్ళని మ్యూట్ లో పెట్టేసి ఓకే సార్ నేను వీళ్ళని మ్యూట్ లో పెట్టేసి నేను వాళ్ళకి అవకాశం ఇస్తాను సార్. నేను చూసానండి, చాలా మంది వచ్చారు మీ దాంట్లో. నేను సండే కూడా జాయిన్ అయ్యాను. డిస్కషన్స్ కూడా బాగా జరిగాయి. మీరు చాలా ఓపిక్గా, చాలా బాగా, చాలా సహనంగా, చాలా అంటే మాట తడబడకుండా బాగా మాట్లాడుతున్నారు మీరు. మీకు ఆ స్కిల్స్ మీకు చిన్న ఏజ్ లోనే బాగా వచ్చాయి. రియల్ అప్రిషియేట్. అంటే మన మధ్యలోకి చాలా మంది డైవర్ట్ చేయడానికి చెప్పండి. థ్యాంక్ యూ సార్. మన మధ్యలోకి కాపరి ప్రభు గారు వచ్చారు. మన మధ్యలోకి కాపరి సార్ గారు వచ్చారు. నమస్తే సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. ఏదో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ పెట్టారండి. ఎవరు ఈయన ప్రవచనాలు నెరవేర్చాడన్నది ఎవరన్నా అన్నారా? దమ్ముంటే వచ్చి ఒక ప్రవచనం నెరవేర్చింది నిరూపించమని వచ్చి ఏం నెరవేర్చాడు సార్? నాకు ఇది స్ట్రీమ్ యార్డ్ లో అది జైలు పెట్టేసి చూపించడం ఎలాగో నాకు రాదు సార్. అది కూడా నేను అడిగాను. మీకు చెప్తాను. పిఎన్జి ఇమేజ్ అని ఉంటుందండి. అది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఎనేబుల్డ్ అనమాట. మీరు ఇమేజ్ లో ఏ పార్ట్ ఉండాలి హార్డ్ గా అంటే ఉంటుంది. మిగతావన్నీ మీరు ఇమేజ్ డిజైన్ చేసేటప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉంటే స్క్రీన్ మీద కూడా దాని కింద ఉన్న లేయర్ కనిపిస్తూ ఉంటది. సో మనం ఇమేజ్ ప్లే చేస్తాం, ఓవర్ లేయర్ ట్రాన్స్పరెంట్ అది పెడతాం అనమాట. అట్లా పిఎన్జి జైలా సార్? జైలు అనుకోండి. పిఎన్జి అంటే ఏంటంటే జైలు బార్స్ వరకు మిగతాదంతా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సో మీరు అది ఓవర్లే పెట్టేశారు అనుకోండి, కింద మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తూ ఉంటది అనమాట. ఓవర్లే ఇస్తే జనరల్ గా కనిపిస్తుంది కదా మనకి ఇంకేమి, ఎందుకంటే ఇమేజ్ అంతా కూడా పిక్సెల్స్ ఉంటాయి అనమాట. ఇదైతే ట్రాన్స్పరెంట్ పిక్సెల్స్ ఉంటాయి. అది ఓకే. యాక్చువల్లీ అదే సార్ నేను ప్లే చేద్దామని అనుకున్నాను, బట్ నాకు అది రాకపోవడం వల్ల నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి. అన్బిలీవర్ గారు, యేసు మంచోడా కాదా? కాదు సార్, అస్సలు కాదు సార్. ఎట్లా చెప్తున్నారు మీరు మంచోడు కాదని? మీరు మంచోడు అని ఎలాగ ప్రూవ్ చేయగలరు సార్? నేను మంచోడు కాదని చెప్పడానికి నా దగ్గర 10 రీజన్. అవునండి, నేను కూడా యేసు మంచోడు కాదని అంటున్నా. కాకపోతే నాకు ప్రూఫ్ నా మాటలు కాదు, యేసు మాటలే స్వయంగా. క్లారిటీ కావాలండి. సారీ రాము గారు మీకు కాపరి గారు తెలుసో లేదో ఒక్క నిమిషం ఫస్ట్ కాపరి సార్ గారు మాట్లాడినివ్వండి. ప్లీజ్ దయచేసి ఏమనుకోకండి. కాపరి గారు నమస్తే అండి. అయ్యా బాబు లాంతర్ గారు, ఈయన సార్ క్రిస్టియన్ కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు సార్. నేను ఆఫర్ ఇచ్చాను సార్, ఒక్క ప్రాఫెసీ నిరూపిస్తే కాపరి సార్ నేనేమన్నానంటే ఒక్క ప్రాఫెసీకి 1000 రూపాయలు ఇస్తానని చెప్పాను సార్. ఫోన్ చేసుకుంటాం. రండి సార్, ఎవరైనా రండి సార్. సార్ చెప్పండి సార్. ఒక వండర్ అండి ప్రపంచంలో. నిజంగా ఇంతలా బ్లైండ్ గా బిలీవ్ చేస్తారా అని చెప్పేసి. ప్రాఫెసీలు ఒక్కటి కూడా మీరు వెరిఫై చేయగలిగే ప్రాఫెసీ లేదు ఫర్ ద సో కాల్డ్ బీయింగ్ ద గ్రాండ్ బుక్ అన్నమాట. ఒక్కటి ఉండదండి వెరిఫైయబుల్ ప్రాఫెసీ. అన్ని రెండో రాకడికి నెట్టేశారు. పాత నిబంధనలు ఎక్కడైనా రెండో రాకడ గురించి ఉందా అండి? అసలు వచ్చేది అనేటవాడు ఏం చేస్తారనేది ప్రాఫెసీస్ ఉన్నప్పటికీ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన ప్రాఫెసీలు రాసుకుంటూ వచ్చారు. దానియేలుది ఒక పైత్యం, జకర్యాది ఒక పైత్యం, యెషయా చెప్పింది ఇంకోటి, యెహెజ్కేలు చెప్పింది అయితే వీళ్ళు కంప్లీట్ గా లెఫ్ట్ లెగ్ తో తన్నేశారు ప్రకటన గ్రంథంతో కంప్లీట్ గా.
ఎహెస్కేల్ గ్రంథంలో ఒక్కొక్కళ్ళకి చాప్టర్ 9 చాప్టర్లు చివర్లో మీకు ఆలయం ఉండబోతుందిరా, ఆలయం సైజ్ ఇది అది, మీకు ప్రాంతాలు డివైడ్ అవుతాయి 12 తెగలకి, ఇదిగో ఇక్కడ 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 దాని రూల్స్ ఇది, మీరు ఈ ప్రాంతాన్ని ల్యాండ్ నమ్మకూడదు, ఇట్స్ ఆల్ హియర్ అండి, ఇక్కడే ఈ భూమి మీదే. కానీ ప్రకటన గ్రంథంలోకి పోతే పాత భూమి పాత ఆకాశం గతించిపోయి నాశనం అయిపోయి కొత్త భూమి కొత్త ఆకాశం సృష్టించబడింది, అది కూడా చాలదన్నట్టు పైనుంచి యెరూషలేము నగరం ఊడిపడిద్ది. ఏంటి ప్రవచనం? పాత నిబంధనలో ప్రవచనాలన్నిటి గాలి కుదిలేశారు. ఐ మీన్ రిడిక్యులస్ అండి. నిజంగా ఒక్కటి వెరిఫైబుల్ ప్రవచనం ఉండదండి. పైగా ఏసేమంటాడు, ఎంత డేరింగో చూడండి. లోకాసు వార్తలో ఏవేవైతే ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు, సామెతలు పాత నిబంధనలో ప్రవచనాలు నెరవేరాలని ఏవేవైతే చెప్పబడినయో ఇవన్నీ కూడా నెరవేరిని అని గ్రాండియో స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇక రెండో రాకడతోటి పని ఏంటి? నెరవేరితే ఏం నెరవేరింది? తీయండి ఏదన్నా. మనోడు గాడిదనెక్కి వచ్చాడా? గాడిదనెక్కి రావడం అంటే లిటరల్ గా అది కాదు. ఎప్పుడు వస్తాడు గాడిదనెక్కే? అది సింబాలిక్ గా చెప్పాడు అనమాట. అక్కడ రాజ్యాన్ని తీసుకొచ్చాడా? యెషయాలో యుఎన్ వాల్ మీద ఉన్న స్టేట్మెంట్ ఏం నెరవేరిందా? ఏ ప్రవచనం నెరవేరిందండి? ఏసేం నెరవేర్చాడు? పోనీ కన్యకి పుట్టాడు అనుకుందాం, అదన్నా ప్రవచనమా? అక్కడ కాదు, అక్కడ కన్యకి పుట్టేది కాదు. పుట్టిన తర్వాత 2 రాజులు నాశనం అయిపోవాలి, రెజీను పెకహు. వీళ్ళు గ్రద్దవాలినట్టు యెషయా 7:14 మీద వాళ్తారు కానీ మొదటి నుంచి చదివి సావరు. అసలు ప్రవచనం ఏంటి అక్కడ? మెయిన్ గా సూచక క్రియ. అడుగుతావా అని అడుగుతాడు అనమాట ఆహాజ్ని. ఎవరు? యెషయా ప్రవక్త. నాకు అక్కర్లేదు అంటాడు. నువ్వు అక్కర్లేదు అనేది ఏంద్రా? నేనే అంటే మేము దేవుడే నీకు ఇస్తాడు పో అని చెప్పి బలవంతంగా రుద్దుతాడు ప్రవచనం. ఆహాజ్ అడిగింది కాదు. సూచక క్రియ అంటే ఏంటండి? సూచన. కన్యకి పుట్టాడా లేదా ఏ సూచన ఉంటుంది చెప్పండి మీరు? సూచన ఎవరికి? అది కాదు అక్కడ ప్రవచనం. తర్వాత కిందకు వస్తే ద్వితీయోపదేశకాండాలు ఉంటది కదా సార్? ద్వితీయోపదేశం కాదండి. ఇప్పుడు ఏమో కన్యా కాదో తెలుసుకునేదానికి సూచన అదే కదా సార్? ద్వితీయోపదేశకాండం 12:22 యాక్చువల్లీ లేదు. యాక్చువల్లీ ఐజయా 7:14 లో ఉన్న కాంటెక్స్ట్ అది కన్యకా కాదా అని చెక్ చేసేదానికి సంబంధించింది కాదు అది. యాక్చువల్లీ ఆహాజు అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఆల్రెడీ షీజ్ ప్రెగ్నెంట్, ఆ విషయం చెప్తా ఉన్నారు కాపరి సార్ గారు. ద్వితీయోపదేశంలో ఉన్నది మగాడికి డౌట్ వస్తే అప్పుడు ఎవరైతే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి ఒక డ్యూటీ ఇవ్వబడింది అనమాట. ఓకే, ప్రధానం చేయబడినప్పుడు ఆ నైట్ అమ్మాయి తల్లిదండ్రులకు ఒక డ్యూటీ ఉంటుంది, అబ్బాయి తల్లిదండ్రులకి విందు ఒకటి ఉంటుంది అనమాట. అఫీషియల్ పెళ్ళంటూ ఏమీ లేదండి వాళ్ళకి. ముందు పలానా అబ్బాయికి పలానా అమ్మాయి అనుకుంటారు, ఒక రోజు అనుకుంటారు అనమాట. అక్కడ తెలిసిన వాళ్ళని దగ్గరికి పిలిచి విందు ఏర్పాటు చేస్తారు. మందు ఉంటుంది, ఫుల్ గా తాగుతారు, మాంసం ఉంటుంది, తింటారు. ఇక వీళ్ళిద్దరు గుడారంలోకి పోతారు. దట్స్ ఇట్. కానీ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు ఒక డ్యూటీ ఉంటుంది. ఎందుకంటే వీడికి తేడా పడి ఈ అమ్మాయి కన్య కాదు అని కంప్లైంట్ చేశాడు అనుకోండి, వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఎలా? మీకు ఆల్రెడీ తెలుసు, అంతకుముందు మన ఛానల్లో వీడియోలు చూపించాను అనమాట. ఎప్పటికి కూడా ఇంచుమించు ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు యూదులు. ఒకవేళ తల్లిదండ్రులు చూపించలేకపోతే అమ్మాయి యొక్క తండ్రి ఇంటికి తీసుకువెళ్ళి రాళ్లతోటి కొట్టి చంపాలి. యెహోవా దాన్ని శాంక్షన్ చేశాడు. ఇది పెళ్ళైన అంటే దాని ప్రధానం చేయబడిన నైట్ యొక్క వర్జినిటీ టెస్ట్ అనమాట. దానికి మరీకి సంబంధం లేదు. మరి అదేంటి? మరి అనుకోకపోయినా యెషయా 7లో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉందో ప్రవక్త్రి, ఆమె ఇష్యూ ఏంటంటే ఈమె గర్భవతి అవుతుంది, పిల్లోడిని కంటుంది. కన్న తర్వాత ఇంకేంటంటే వర్జినిటీ. అసలు మీన్ అనాటమీ తెలిసిన ఏ సన్నాసి కూడా దాని అక్కడ చెప్పడు. అక్కడ విషయం కన్యకి కంటుందని కాదు, మ్యాజిక్ ఉంటే తప్పించి బైబుల్లో ఇది మ్యాజిక్ లేదనమాట. ఇక్కడ మ్యాజిక్ విషయంగా చెప్పింది కాదు, అక్కడ యువతి గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఆమెకు ఆల్రెడీ ఒక పిల్లోడు కూడా పుట్టాడు అనమాట అప్పటికి. సో ఎవరు? యెషయా భార్యే. పైన ఉంటుంది, అమ్మాయి ఉందని చెప్పరు. దా ఉమెన్ అని ఉంటుంది అనమాట. హా అల్మా. ఆ హా అనేది ఎక్స్ప్లిసిట్ గా ది అనే దానికి మాట్లాడతారు. ఎప్పుడన్నా మీరు చూడండి, ఏ ఉమెన్ అంటే ఒక స్త్రీ, ఎవరన్నా అవ్వచ్చు. అది నేను మీతో మాట్లాడుతున్నానండి, ఒక స్త్రీ ఉందయ్యా అని చెప్పేసి. ఎవరంటే ఎవరన్నా అవ్వచ్చు. మీ ఊళ్ళో అమ్మాయి, మా ఊళ్ళో అమ్మాయి, ఇంకా వేరే వాళ్ళ ఊళ్ళో అమ్మాయి, లేకపోతే భవిష్యత్తులో అమ్మాయి, గతంలో అమ్మాయి, ఎప్పుడుదన్నా అవ్వచ్చు. కానీ ఆ అమ్మాయి అంటే ఒక్క అమ్మాయి గురించే నేను మాట్లాడుతున్నట్టు. ఆ అమ్మాయిల గ్రూప్ అంటే ఒక అమ్మాయిల గ్రూప్ గురించే నేను మాట్లాడుతున్నట్టు. ఒక ప్యానెల్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ప్రభువుల వారి ఛానల్లో లైవ్ జరుగుతుంది, అది అవ్వచ్చు.
ఇక్కడ రమేష్ గారి ఛానల్లో లైవ్ జరుగుతుంది, ఇది అవ్వచ్చు. కానీ ఈ ప్యానెల్ అంటే దీని గురించి మాట్లాడుతున్నట్టు, ఆ ప్యానెల్ అంటే ప్రభువుల వారి ప్యానెల్ గురించి మాట్లాడుతున్నట్టు. నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా, అక్కడ మ్యూట్ చేశాను కానీ. సో అక్కడ హా అల్మా అని వాడారు పదం చాలా క్రిస్టల్ క్లియర్ గా. ఓకేనా? హా అంటే ద, ఆ అని అంటున్నాడు అనమాట. అక్కడ యశ చెప్తా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో మరియ గురించి కాదుగా మాట్లాడుతుంది, ఆడ మరియ లేదు, వీళ్ళిద్దరికి మరియ కూడా తెలియదు. మరి ఏం చెప్తున్నాడు? ఆ అమ్మాయి గర్భవతి అయి పిల్లోడికి అంటుంది. మనకి ఎందుకే మనం హీబ్రూ దాకా వెళ్ళాలని మొత్తుకునేది? ఇదంతా క్రిస్టియన్స్ బైబుల్ని అత్యాచారం చేసి పడేశారు. ఒకటి కాదు, ఏ ప్రవచనాన్న పొట్టుకొని నిజమేంటో నిగ్గుదేల్చండి మీరు, మొత్తం డొల్లతనం బయటపడిద్ది అనమాట. ఐ మీన్ బైబుల్ కూడా ఇంగ్లీష్ బైబుల్లో ఎడిషన్స్ మీరు వెతికితే పాతవేంటనేది అందుట్లో ఒకదాని తర్వాత ఒకటి మార్పులు చేర్పులు ఉంటాయి. ప్రతిదీ కూడా క్రిస్టియన్ థియాలజీకి కన్ఫర్మ్ అయ్యేలా, ఇంకా గొర్రెతనం పెంచేలా ఉంటదన్నమాట. మీరు మూల నుంచి వెతకండి, లోన పుల్లలో గుట్టంతా కూడా బయటపడుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ వర్జిన్ కాదు, అల్మా అనేది యువతకి, వర్జిన్ కి వాడే పదం బతుల. అల్మా అనే దానికి మేల్ వర్జన్ కూడా ఉంది. దావీదుని సౌలు పిలిచేటప్పుడు మాట్లాడతారు అనమాట. ఏమని ఉంటుంది ఇక్కడ? అల్మా ఎట్లయితే ఉందో అక్కడ దావీదుని అలెం అని చెప్పేసి అంటాడు. మగాళ్ళకి వర్జినిటీ కాన్సెప్ట్ ఉందా అండి? యువకుడు యువతి, ఆ చిన్నోడెవడ్రా అంటాడు. అలాగే ఇక్కడ ఆ చిన్నది ఏదైతే ఉందో ఆమె గర్భవతి అవుతుంది, ఆమె పిల్లోడిని కంటుంది. అదేనా మరి సైన్? దానితో పాటు ఆడు పాలు తేనెలు తినే టైం కల్లా 2 years 3 years ఏజ్ వచ్చేసరికల్లా, అనగా ఇప్పటి నుండి ఒక 4 years లోపు నిన్ను ఇబ్బంది పెడతాను ఈ రాజులు. ముందు చాప్టర్ స్టార్టింగ్ అసలు అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. 2 రాజులు, పైన ఉన్న ఇజ్రాయెల్ రాజ్యం ఒకటి, దానికి పైన ఉన్న సిరియా రాజ్యం ఒకటి, వీళ్ళిద్దరూ కలిపి దక్షిణాన ఉన్న యోధా రాజ్యం మీద పడ్డారు. నీ రాజ్యాన్ని పీడిస్తున్న రెజీను పెకహు వీళ్ళిద్దరూ నాశనం అయిపోతారని తర్వాత 2 చాప్టర్ల తర్వాత అది రియలైజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి మీరు ట్రాప్ గమనించాలి. ఇక్కడ ఒకవేళ కన్యక గర్భవతి కుమారుణ్ణి కను అనేది మరియ గురించే మాట్లాడుతుంటే, యేసు దగ్గర ఆమె యేసు కన్యక్కే పుట్టాడు అనుకున్నా ఏ 2 రాజులు అంతమయ్యారు అప్పుడు? రెజీను పెకహ కదా. పోనీ యేసేమన్నా పాలు తేనెలు తిన్నాడా? లేదు. ఇది డ్యూయల్ ప్రాఫెసీ అండి ఒకవేళ అనుకున్నప్పటికీ. ఓకేనా? సో యేసు గురించి అనుకుంటే యేసు సార్ కాపరి సార్ చిన్న అబ్జెక్షన్ సార్. ఒకవేళ మీరు చెప్పేది కూడా ఓకే అనుకుంటే సార్ చిన్న అబ్జెక్షన్. రమేష్ గారు లింక్ ఇవ్వండి, లింక్ వస్తారంట. ఇచ్చాను సార్, నేను ఇచ్చాను సార్, లింక్ పిన్ చేశాను. అండ్ ఓపెన్ అవ్వట్లేదు అంటే ఇంకోసారి ఇవ్వండి. ఇచ్చాను సార్. అయితే కిరణ్ సార్, కాపరి సార్, యాక్చువల్లీ ఏంటంటే డ్యూయల్ ప్రాఫెసీ అనే కాన్సెప్ట్ మీరు ఎందుకు సార్ సపోర్ట్ చేస్తా ఉన్నారు? అసలు బైబిల్లో లేదు, మీరు తొందరపడి రమేష్ గారు ముందే మాట్లాడేశారు. పర్లేదు. డ్యూయల్ ప్రాఫెసీ అనేది అక్కడ 2 ప్రాఫెసీలు ఉన్నాయి అనేది క్రైస్తవ సిద్ధాంతం. కానీ అక్కడ ఉన్నది ఒకటే. ఈమె కన్యకి పుట్టడం అనేది అసలు ప్రాఫెసీనే కాదు. ఈ అమ్మాయి ఉంది కదరా, అది గర్భవతి అయి పిల్లోడిని కంటుంది. వాడు 2-3 ఏళ్ల వయసు వచ్చేసరికల్లా కూడా 2 రాజులు చచ్చిపోతారు. అది ప్రవచనం అక్కడ. కానీ వీళ్ళు 2 ప్రాఫెసీలు ఉంటాయి అంటారు. దానికి కూడా మ్యాసివ్ ఇష్యూస్ ఉన్నాయి. 2 ఇష్యూస్ ఉంటాయి. ఎట్లా? మొదటిది యేసు గురించే అనుకుందాం దీన్ని. అప్పుడు వచ్చే ఇష్యూ ఏంటంటే, యేసు కన్యకి పుట్టాడయ్యా, ఫైన్, మేము కన్సిడర్ చేస్తాం ఆర్గ్యుమెంట్ ని. కానీ తర్వాత యేసు ఏ 2 రాజులు చంపాడు? లేకపోతే యేసు 2-3 ఏళ్ళు అయ్యేసరికి వీడిని ఇబ్బంది పెడతాను రాజులు. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి యెషయాకి వెళ్ళండి రమేష్ గారు, తెలుగులోకి వెళ్ళి ఆ ప్రవచనం దగ్గరకు రండి. ఆ 15-16 వచనాలు, 14 మనకు అక్కర్లేదు కానీ తెలుగులోకి రండి. మీరు స్విచ్ చేయొచ్చండి, ట్యాబ్స్ క్లోజ్ చేసి మళ్ళీ షేర్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త ట్యాబ్ మీదకి వెళ్ళి పైన షేర్ దిస్ ట్యాబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ట్యాబ్ స్విచ్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి, అంటే పుట్టిన పిల్లవాడికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు తిన్ను. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము పాడు చేయబడును. ఆహాజును భయపెడుతుంది ఎవరండి? హేరోదు రాజులు కాదు, రోమా చక్రవర్తి అగస్టినా, లేకపోతే మిగతా వాడు అగస్టిన్ కాదు, అప్పుడు ఉంది వాడి పేరు టైబేరియస్, లేకపోతే వీళ్ళు కాదు. రెజీను పెకహు
ఆ ఇద్దరు రాజుల దేశం పాడు చేయబడును. సో యేసు కనుక అనుకుంటే ఇక్కడ డ్యూయల్ ప్రాఫెసీ ప్రకారం ఆయన కన్యకి పుట్టాడు అనుకున్న ఏ ఇద్దరు రాజులు, ఈ ప్రవచనం ఏమైంది? గాలికి పోయింది. పోని ఇది ఇక్కడ ప్రవచనం గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా. అంటే ఆహాజు టైంలోనే ఈ ప్రవచనం లొకేట్ అయ్యింది, యేసు గురించి కాదు. ఈ ప్రవచనం ఇక్కడ మాట్లాడుతున్నారు అనుకుంటే కూడా ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందన్నమాట. ఆహాజ్ని ఇబ్బంది పెడుతున్న రాజులు ఇద్దరు నాశనం అయిపోతున్నారు, కానీ వీళ్ళకి మరియ తెలియదు కదా. మరి అప్పుడు ఎవరు అనేది ఆమె పిల్లోని అంటుంది. ఇదంతా వీళ్ళు ఆ ఉమెన్ ఎందుకు అంటారు ఆ స్త్రీ అని చెప్పేసి ఆహాజ్కి ఏం తెలియదే మరియ గురించి. యెషయా కూడా ఎక్కడా చెప్పలేదే. సో డ్యూయల్ ప్రాఫెసీ అనుకుంటే గనక రెండిట్లో ఒక పాయింట్ ఏమో ఇక్కడ దెబ్బతీసిద్ది, ఇంకో ప్రవచనం ఏమో యేసు దగ్గర దెబ్బతీసిద్ది. అసలు ఇది డ్యూయల్ ప్రాఫెసీయే కాదు అసలు చెప్పాలంటే సింపుల్ గా. వీళ్ళు డ్యూయల్ ప్రాఫెసీ అని సగం ప్రవచనం ఏమో ఇక్కడ నెరవేరింది, ఆహాజుని ఇబ్బంది పెడుతున్న రాజులు నాశనం అయ్యారు. సగం ప్రవచనం ఏమో అక్కడ నెరవేరింది, యేసు కన్యకి పుట్టాడు. అసలు బుర్ర ఉందా ఇక్కడ? మీరు చెప్పండి. సగం సగం అనేది వీళ్ళు అంటే వీళ్ళు అది చెప్తారు, నమ్మేటోళ్ళు నమ్ముతారు, జరిగేది అది. మీరు ఒకసారి కావాలంటే కుదిరితే బైబిల్ హబ్ లోకి వెళ్ళి రమేష్ గారు అది తీస్తారా, లేకపోతే నన్ను షేర్ చేయమంటారా? చెప్తాను సార్. బైబిల్ గేట్వేనా సార్? బైబిల్ గేట్వే కదా, బైబిల్ హబ్ గానీ క్యూ బైబిల్ గానీ, లేకపోతే నన్ను షేర్ చేయమంటారా స్క్రీన్? మీరు షేర్ చేయండి సార్, మీరు షేర్ చేయండి సార్. నా దగ్గర బైబిల్ గేట్వే ఉంది, బిఎల్వి ఉంది. ఫైన్, నేను షేర్ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్. సో మళ్ళీ ఇంకోసారి కూడా అనౌన్స్ చేస్తా ఉన్నాను, దయచేసి క్రైస్తవులారా ఎవరైనా సరే ఉంటే ఒక్కొక్క ప్రాఫెసీకి ఒక్కొక్క 1000 రూపీస్. మీరు ఎన్ని ప్రాఫెసీస్ ప్రూవ్ చేస్తే అన్ని 1000 రూపీస్ వస్తాయి. సో మీరు ఆల్వేస్ వెళ్ళండి. ప్రసన్న కుమార్ అని రాలేదండి దాంట్లోకి. మీకు క్వశ్చన్ అడుగుతానండి రమేష్ గారు. సార్ సార్ చెప్పండి సార్, అడగండి సార్. యేసు చెప్పినట్టు నిజంగా ప్రవచనాలు నెరవేరినట్లయితే ఆయన అన్నాడు కదా 23లో, లోక 23లో, లోక 24 సార్, 23లో కదండి. 23 24 24 44 టు 24 44 టు 47 ఉంటుంది సార్. రెండో రాకడండి చెప్పండి. అయ్యా ఇప్పుడు ప్రవచనాలు మొత్తం పాత నిబంధనలు కదా సార్. ఈ యేసు ప్రవచనాలు చెప్పేది ఏముందంటే నెరవేర్చడానికి యేసు రావాలి అంతే లేదు సార్. సార్ లాంతర్ గారు ఆల్రెడీ నాకు కాపర్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారంటే లూక్ 24 ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ ఇవన్నీ నెరవేరిపోయాయి అని చెప్పేసి జీసస్ చెప్పేశాడు. మళ్ళీ వీళ్ళు సెకండ్ కమింగ్ కాన్సెప్ట్ ఎక్కడుంది? నేను ఏదైతే చేయాలనుకున్నానో, ఏదైతే ప్రాఫెసీస్ ఉన్నాయో సామ్స్ లో, ప్రవక్తల్లో, మోషే ధర్మశాస్త్రంలో ఇవన్నీ ఏవేవైతే నా గురించి రాయబడ్డాయో అవన్నీ కూడా నెరవేరిపోయాయి, ఇట్స్ ఆల్ డన్ అని చెప్పి చెప్పారు సార్. మళ్ళీ అన్ని డన్ అన్నప్పుడు మళ్ళీ సెకండ్ కమింగ్ ఎక్కడుంది అనేది సార్ చెప్తా ఉన్నారు కాపర్ గారు. అర్థమైందా సార్ మీకు? ఓకే, అర్థమైంది. ఎస్ సార్, ఎస్ సార్. ఇది ఓపెన్ అయ్యి అవట్లో ఉండండి ఒక్క నిమిషం. ఇక్కడ మొక్కుతుంది, ఓపెన్ అయింది సార్. చూస్తున్నారు కదా అండి, 7:14 యెషయాలో కనిపిస్తుందా ఇక్కడ? ఇది 7:14 అనమాట. దెర్ఫోర్ యావే హిమ్సెల్ఫ్ షల్ గివ్ యు ఎ సైన్, ఆయనే నీకు ఇస్తాడనమాట. బిహోల్డ్, చూడు, ఏ వర్జిన్ షల్ కన్సీవ్. వీళ్ళు ఇక్కడ వర్జిన్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇవన్నీ క్రిస్టియన్ సైట్స్ అండి, మైండ్ యూ, ఓకేనా? క్యూ బైబుల్ కానీ, బైబుల్ హబ్ కానీ, ఇవన్నీ కూడా. సో ఇది మీకు హీబ్రూలోకి వెళ్ళి chabad.org వెళ్ళారనుకోండి, హీబ్రూ బైబుల్లోకి, అక్కడ వర్జిన్ అని ఉండదు, ఓకేనా? అక్కడ మేడెన్ అని కానివ్వండి, లేకపోతే ఉమెన్ అని కానివ్వండి, ఇది ఉంటుందన్నమాట. ఈమె కన్సీవ్ అవుతుంది, అలాగే పిల్లవాడిని కంటుంది, అండ్ షల్ కాల్ హిజ్ నేమ్ ఇమాన్యుయల్ అనేది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్రిస్టియన్స్ యొక్క డిస్హానెస్టీ చూడండి, వాళ్ళు చేసే చిల్లంగితనం ఏంటనేది మీకు ఎక్కడే బయటపడుతుంది. ఓకే, ఏ వర్జిన్ అన్నారు కదా అండి ఇక్కడ, అవునా? కనిపిస్తుంది. ఓకే, ఏ వర్జిన్ అంటే అది ఇండెఫినెట్ అనమాట, అంటే ఎవరో తెలియదు. కానీ ఇక్కడ మీరు యువతల వైపుకి వచ్చేస్తే మూలంలో వాడిన పదం అల్మా అనే దాన్ని వర్జిన్ గా మార్చారు వాళ్ళు. కానీ దానికి ముందు పెట్టింది ఏంటంటే హా అనేది. మీకు ఇక్కడ హా కనిపిస్తుంది కదా అండి, హా పైన మీకు ప్రాంప్ట్ వచ్చి ఉండకపోవచ్చు, ఓకేనా? అందుకే ఇదిగోండి, హా అంటే ఏంటనేది కంకార్డెన్స్ తో పాటు చూపిస్తున్నాను అనమాట. హా అనేది
డెఫినెట్ ఆర్టికల్. ఓకేనా? ద used for all numbers and genders, originally a pronoun demonstrative. This అన్నమాట. ఈ అనేది. ఓకేనా? ఒకళ్ళని సూచించేటప్పుడు ఇంటరాగేటివ్ పార్టికల్ అయితే కాదు. ఇక్కడ మనం ఎవరిని ఇంటరాగేట్ చేయటల్లా, అవునా కాదా అనే దాని గురించి మాట్లాడటల్లా. కానీ అంటే అయితే ఇది లేకపోతే అదే అనే సందర్భంలో వస్తుంది ఇంటరాగేటివ్ పార్టికల్ కింద. కానీ ఆర్టికల్ కింద మాట్లాడేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ అంటే ఒక్కదాని గురించి మాట్లాడతంటే దిస్ అన్నమాట. అంటే ఈ అమ్మాయి. మీరు చెప్పండి, ఎదురుగా మరియ లేకుండా, ఇప్పుడు నేను ప్రవక్తను అనుకోండి, ఓకేనా? మీరు ఆహాజ్ రాజు అనుకోండి, నేను మీతో మాట్లాడుతున్నాను. సార్ ఒక్క సెకండ్ ప్రసన్న కుమార్ గారు, మీరు ఇందాక మెసేజ్ పెట్టారు, లింక్ చాలా సార్లు ఇచ్చాను, నేను పిన్ కూడా చేశాను. ఒకవేళ అది పని చేయకపోతే మీరు దయచేసి మీ సెట్టింగ్స్ లో అన్నిటికీ ఆల్ అలో అని చెప్పేసి మీరు చూడండి, రిఫ్రెష్ అవ్వండి, లేదా వేరే ఐడితో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయినప్పుడు నేను ప్రసన్న కుమార్ అని చెప్పేసి ప్రైవేట్ చాట్ లో మీరు మెసేజ్ పెట్టండి. మీరు ఏదైతే ప్రవచనాన్ని నిరూపిస్తా అని చెప్పేసి మీరు అంటున్నారు కాబట్టి, సో మీరు ఆల్వేస్ వెల్కమ్ సార్. బట్ ఒక్కసారి రిప్లేస్ చేసుకోండి, లేకపోతే వేరే ఐడి తోటి జాయిన్ అవ్వండి, లేకపోతే సెట్టింగ్స్ ఏమైనా ఉంటాయి సార్ దాంట్లో, ఉంటే అది కూడా చూసుకోండి, సెట్టింగ్స్ ఏమైనా ఉంటాయి. ఆయనకి తెలుసులేండి, ఆయన అంత ముందు ఆల్రెడీ వచ్చిన అతను వస్తానే ఉంటాడు లైవ్. ఈయన ఛానల్ కూడా వెళ్తాడండి, వెళ్ళి అక్కడ వ్యక్తిగా వాడతారు అనమాట. నన్ను మాట్లాడనివ్వలేదు, నేడిపించారు, నేను మాట్లాడుతుంటే తిడుతున్నారు వాళ్ళు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఏడుస్తాడు అనమాట. ఈయన క్రిస్టియనే కదా సార్, ఈయన క్రిస్టియనే కదా? అవునవును. అదే ప్రవచనాలు అన్ని నేను నిరూపిస్తాను అని చెప్పారు. వాళ్ళు మెసేజ్లు చేస్తా ఉన్నారు, అందుకని చెప్పేసి నేను చెప్పాను. మెసేజ్లు చేస్తా ఉన్నారు, అందుకని చెప్పేసి నేను చెప్పాను. ఓకే సార్, కాపరి సార్, ఈ కంటిన్యూ సార్. ఇక్కడ హా అనేది డెఫినెట్ ఆర్టికల్ అండి, ఎవరో తెలియని వాళ్ళ గురించి కాదు. పర్టికులర్ గా ఇక్కడ ఈ అని చెప్పేసి అయితే చెప్తుంది. నేను ప్రవక్తనే మీతో మాట్లాడుతుంటే ఈ అమ్మాయి లేదా కన్యక అనుకుందాం పోనీ ఆర్గ్యుమెంట్ కోసం, ఈ కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుందంటే ఏ కన్యక గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు? నేను మీతోటి మాట్లాడుతున్నా, మీకు అర్థం అవ్వాలి కదా ఏ కన్యకో. నేను మీకు చెప్తున్నా, నేను ప్రవక్తనైతే, యెషయా ప్రవక్తనైతే నేను మీతోటి మాట్లాడుతున్నా, మిగతా ఆడియన్స్ కోసం కాదు. నేను మీతోటి ప్రైమరీ కమ్యూనికేషన్. ఈ కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుందంటే ఏ కన్యక గురించి మాట్లాడుతున్నా? నేను మరియ గురించి మాట్లాడుతున్నానా? అసలు మీకు ఆ టైంలో 700 ఏళ్ల క్రితం అసలు మరియతో సంబంధం ఏంటి? మీరు ఇద్దరు రాజులు మీ మీద పడి మిమ్మల్ని నాశనం చేద్దాం అనుకుంటుంటే ఈ కన్యక కంటుందిరా పిల్లోడిని. వీడు పెరిగి పాలు తెనలు తినే లోపు నిన్ను పీడిస్తున్న ఇద్దరు రాజులు నాశనం అయిపోతారు, ఆ దేశాలు మట్టి కొట్టుకుపోతే నేను మీతో మాట్లాడుతుంటే ఆ ఈ కన్యక మరియ ఏ విధంగా అవుతుందండి? అసలు ఇంపాసిబుల్. మీకు ఇంకొకటి చూపిస్తా. సమూయేలు గ్రంథంలో దావీదు వచ్చినప్పుడు అందరూ ఏంటంటే, సౌలు దావీదు ఫిలిస్తీనుకి ఎదురుగా పోవడం చూసి తన సైన్యాధిపతి అయిన అబ్నేరు పిలిచి, అబ్నేరు ఈ యవ్వనుడు ఎవని కుమారుడు అని అడుగ్గా, అబ్నేర్ రాజా నీ ప్రాణంతో నాకు తెలియదు అంటాడు. ఇది ఒక కాంట్రడిక్షన్ లేండి, ముందు పరిచయం అయినా కానీ తర్వాత మళ్ళీ ఈడెవడో నాకు తెలియదు అంటాడు. సో దాని గురించి ఇప్పుడు వద్దు. 56లో అందుకు రాజు ఈ పొడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకొమ్మని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. 1 సమూయేలు 17లో 56వ వచనం అనమాట. దీన్ని కనుక మీరు మూలంలోకి వెళ్ళారనుకోండి, అడేముంటుంది ఒక్కసారి చూడండి. 1 సమూయేల్లో 17:56 వయోమెర్ హా మలెక్ షాల్ అథా బెన్ మీజే హా అలెం. ఈ పొడుచువాడు దా స్ట్రిప్లింగ్, ఇక్కడ దా అని వాడారు. కానీ యెషయా 7:14 వచ్చేస్తే అదే హాకి అదే డెఫినెట్ ఆర్టికల్ కి ఏ అని వాడారు. ఎవరిని మోసం చేస్తున్నారు వీళ్ళు? ఇక్కడ నిజం ఉందా? నిజం లేదు సార్. యాక్చువల్లీ అదే ఐజేయా, ఏదైతే ఐజేయా ఇప్పుడు వర్జిన్ దగ్గర హా అల్మా అని వాడిన దగ్గర బెతులా అని చెప్పేసి ఏదే మన సెప్టజెంట్ లో వాళ్ళు రాసుకున్నారు, అదే దగ్గర చాలా సార్లు ఐజేయాలో ఉంది సార్. కేవలం ఇక్కడ మాత్రమే వర్జిన్ అని వాడేశారు ఆ యొక్క పదాన్ని.
మిగతా అన్ని ఐజే గ్రంథంలో అదే ఐజే రాసిన దాంట్లో ఎక్కడ కూడా ఈ కన్నిక అనే పదానికి ఐ మీన్ బెతులాకి ఇది బెతులా అని వాడలేదు, బెతులా అనే వాడారు సార్. బెతులా సారీ నేనేం చెప్దాం అనుకుంటున్నాను, బెతులా అని వాడలేదు సార్. కేవలం ఐజియా 7:14 లో మాత్రమే పార్థినస్ అని చెప్పేసి సెప్టిజెంట్ లో వాడారు సార్, అంతే. మిగతా దాంట్లో ఎక్కడ కూడా పార్థినస్ అని చెప్పేసి వాడలేదు సార్. హాల్మానే యూజ్ చేశారు సార్. ఎస్ సార్, సార్ చెప్పండి సార్. అదేనండి నేను అంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇదే కాదండి, ఇలాంటి చిల్లంగితనం అనేది అనేక చోట్ల కనిపిస్తుంది అనమాట. ఏది ఈ బైబుల్ చేసేది అనమాట. ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అని కానివ్వండి, ఎంత ఫేమస్ దండి. యేసు చివర్లు పోత కేకేస్తాడు కదా, ఏలి లామాస భక్త నా దేవ నా చెయ్యెందుకు విడిచావనేది. అది దావీదు చెప్పిన మాట అన్నమాట, ఆ కీర్తనల్లో ఉంటుంది. ముందేంటంటే వరుస పెట్టి చాప్టర్లు మీద చాప్టర్లు ఏడ్చి ఏంటి నన్ను అట్టబొట్టుకున్నారు, నన్ను ఎట్ట పీకుతున్నారు అని చెప్పేసి ఓ ఏడుపు అనమాట. ఏడ్చిన తర్వాత చివరి ఆఖరిలో గ్రాండ్ రెవల్యూషన్ ఉంటుంది అనమాట. 23వ అధ్యాయంలో యెహోవా నా కాపరి, నాకేమీ లేమి కలుగదని. మీరు అన్ని ఆటోల మీద చర్చిల మీద తగలడిది కదా వాక్యం, ఇక్కడ వచ్చిద్ది అనమాట. అది కీర్తనలు 23లో మొదటి వాక్యం. నేను ఇన్ని దరిద్రాల్లో ఉన్నా, నేను ఇంత పెంట చేసినా గానీ నన్ను నువ్వు వదలలేదు, నువ్వు నా కాపరివి, నువ్వు నాకున్నంత వరకు నాకేమీ లేమి కలగదు. కలిగిందా అండి చెప్పండి? ఏమన్నాడు? సౌలు రాజ్యాన్ని నీకిచ్చా, సౌలు భార్యలు నీకిచ్చా, సౌలు స్త్రీలను నీకిచ్చా, ఇజ్రాయేల్ దేశాన్ని నీకిచ్చా, చావదనుకుంటే ఇంకా ఇచ్చేటోడిని కదా, నువ్వు ఊరియాని ఎందుకు పట్టుకున్నావు? అడిగితే ఊరియా భార్యను కూడా ఇచ్చేవాడేమో ఎవడకు తెలుసండి. ఇస్తానంటే ఇప్పుడు చాలకపోతే ఇంకా ఇస్తానన్నాడా? యాడ్ నుంచి పట్టుకొచ్చిస్తాడు? ఇంకెవడదో ఇవ్వడమేగా ఎడా. ఇప్పుడు వాడు అలవాటే కదా సార్. ఇప్పుడు యాక్చువల్లీ జడ్జెస్ లో కూడా అదే చేశాడు కదా సార్. అయ్యో నా ఏలిన వాడ గుర్తుందండి, నాబాలు ప్రవక్త కదా, నాబాలు ఏమయ్యాడు? మట్టి కొట్టుకుపోయాడు. మరి నాబాలు భార్య ఏమైంది? నెక్స్ట్ డే దావీదు ముందుకొచ్చి సాగిలు పడి నా ఏలిన వాడా అంది. ఏం చేశాడు మనోడు? లోపలికి ఎంతమంది? యెహోవా ఎందుకు ముత్తాడండి నాబాల్ని? వెంటనే పెళ్ళామయ్యేలాగా ఇంత ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆ మాట. సార్ మీకు కాపర్ సార్ ఒక కామెడీ చెప్పాలి సార్ మీకు. చెప్పండి. ఇదే టాపిక్ గురించి ఎవరో ఒక వ్యక్తి వెళ్ళారు సార్, వెళ్ళేసి క్వశ్చన్ అడిగారు. సారీ సనాతని గారు వెళ్ళేసి ఈనోష్ పాల్ అనే ఒక స్టూపిడ్ పిల్ల ఉంటాడులే, వాడు ఒక పెద్ద ఇడియట్, తెలుసు అనుకుంటా మీకు. వాడు నాకు తెలిసి నిజంగా లిటరల్లీ ఈ లుక్స్ లైక్ గే సార్. నేను అనకూడదు, బట్ కాకపోతే ఎందుకంటే వాడు మాట్లాడిన విధానము, వాడు చేసిన విధానాన్ని బట్టి నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు కూడా ఎవరిని అలా ఏమంటారు ఆ విధంగా నేను మాట్లాడలేదు, కానీ వానితోటి చూస్తే నాకు అనిపిస్తుంది. జాన్ పాల్ ని కొట్టారంటండి ఎక్కడ దారిలో. అయితే నేను కూడా కొట్టేవాడిని, నాకు కొట్టారని చెప్పేసి అని అన్నాడు. ఇందాక లైవ్ పెట్టి నేను కూడా కొడతా వాడిని, వాడికి క్షమాపణ ఉండకూడదు, వాడికి మారు మనసు లేదు అని చెప్పి వాడు కనపడితే నేను కూడా కొడతా అన్నట్టుగా మాట్లాడతాం. వీడు మరి పాస్టర్ హీండి అట్లా మాట్లాడతారా మీరు? సార్ వీడు వాని మీద అంటే నేను జాన్ పాల్ కూడా నేను సపోర్ట్ చేయను, బట్ అట్లీస్ట్ ఇప్పుడు నీ సబ్జెక్ట్ పరంగా వెళ్తున్నప్పుడు ఇప్పుడు మనం అందరం ఉన్నాం సార్. కాపరి గారు ఉన్నారు, కిరణ్ గారు ఉన్నారు, ఎవరైనా సరే పర్సనల్ అటాక్ ఎవరికైనా చేశారా సార్? ఇప్పుడు ఎవరు వీళ్ళంతా, ఇప్పుడు భాస్కర్ సార్ గారు అని ఉన్నారు, ఎవరైనా సరే పర్సనల్ గా అటాక్ చేశారా సార్? ఎవరు చేయలేదు. లేదండి. ఎంతసేపు సబ్జెక్ట్ పరంగా మాట్లాడుకో. ఇప్పుడు వాడు ఏదో సరే ఎవరు జాన్ పాల్ ఏదో పర్సనల్ గా ఏదో చేశాడు, తప్పు చేశాడు, ఓకే, నీకేంటి నొప్పి? అంటే పోనీ నీకు వాన్లాగా నీకు కూడా ఫెసిలిటీస్ లేదని చెప్పేసా, లేకపోతే వాన్లాగా నీకు కూడా అవ్వలేదు అని చెప్పేసా, ఏంటి నీ బాధ? నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఉంటే నువ్వు వెళ్ళేసి వాటితో పాటు నువ్వు గొడవపడు, కొట్లాడు, వాళ్ళకి లేని బాధ. ఇప్పుడు సార్ ఒక్క నిమిషము సార్, ఎప్పటి నుంచో వాడి మీద ఉందండి, జాన్ పాల్ మీద ఎప్పటి నుంచో ఉంది. ఎలాగంటే వీడొక్కడే ఆ రోజు పెగడాల విషయంలో ముందుగానే రియలైజ్ అయ్యి, ఓకే ఇది ఈ విషయంలో ప్రభుత్వాలు ఏం తప్పు లేదు, ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడు, మూసుకొని ఉండండి అని చెప్పేసి అందరికి ఒక మెసేజ్ ఇచ్చాడు. అది వీళ్ళు తీసుకోలేక
వీళ్ళు కక్కాలేక మింగాలేక ఆ రోజు జాన్ పాల్ ఒక్కడే ఇలా మాట్లాడాడు కాబట్టి ఆ రోజు నుంచి జాన్ పాల్ టార్గెట్ అయిపోయాడు వాళ్ళకి. వాడు ఏం మాట్లాడినా వాడు ఎలాగున్నా గానీ వీళ్ళకి నిజాలు చెప్తే యాక్సెప్ట్ చేసే పొజిషన్ లో వీళ్ళు లేరు సార్. నాకు అందుకే అంటున్నాను, నేను ఆ మాట అనడానికి గల కారణం కూడా అందుకే. వాడు ఏదో ఆ ఇడియట్ వాడు నాకు ఫోన్ చేసి కపరి సార్ ఏం చేశారంటే, సార్ మీరు చెప్పండి సార్. మీకు నేను కొంచెం ముగించేసి వెళ్తానండి ఇంకా. సార్ గో హెడ్ సార్, మళ్ళీ మధ్యలో డైవర్ట్ అయిపోతుంది. సో ఇదిగోండి, ఇప్పుడు అర్థమైంది కదా అండి. ఒక చోట ఏమో ఇదంతా కూడా ది అని వాడి యాక్చువల్ డెఫినెట్ ఆర్టికల్ ని ఈ ఒక్క చోట ఏ అని పెట్టారంటే ఏంటి, దా అని పెడితే లేకపోతే దిస్ అని పెడితే ఈ స్త్రీ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళ స్ట్రాటజీ మొత్తం కూడా బొక్కబారులా పడిపోతుంది. అందుకని అక్కడ వరకు ట్రాన్స్లేషన్స్ లో ఏ అని పెట్టారు. ఇది క్రిస్టియానిటీ యొక్క చిల్లంగితనం. ఇది ఇంకా ఎలా మారుతుందో నేను నెక్స్ట్ లెవెల్ చూపించినా మీరు ఇంకా డీప్ గా వెళ్ళాలన్నమాట. ఇట్లాంటి స్టడీ చేయాలంటే ఇప్పుడు చూద్దాం. మీరు ఈ పదం ఏంటి అనేది హా అనేది చూసారు, బానే ఉంది. దాని పక్కన ఫైన్ అని ఉంది కదా, వర్జిన్ అని చెప్పేసి వాడారు. అల్మా అనేది ఆ దరిద్రం చూద్దాం ఒకసారి. వద్దాం రండి దాని దగ్గరికి. స్ట్రాంగ్స్ కంకార్డెన్స్ నెంబర్ 5959 క్రిస్టియన్ సైట్ అనమాట. ఆఫ్ కోర్స్ అల్మా అంటే వర్జిన్ యంగ్ ఉమెన్ అని చెప్పేసి ఉంటుంది, ఓకేనా. లేదా మెయిడ్ ఆర్ న్యూలీ మ్యారీడ్ అనమాట. వర్జిన్ అవ్వాల్సిన అవసరం లేదు, లేదా పెళ్ళిడికి వచ్చింది కూడా అవ్వచ్చు అనమాట, ఓకేనా. మ్యారేజబుల్ ఏజ్ అండి, వర్జిన్ అవ్వాల్సిన అవసరం లా. కానీ ఇక్కడ ఏంటంటే వర్జిన్ అని చెప్పేసి రాశారు. కింద ఇన్స్టెన్స్కి వస్తే ఎక్కడెక్కడ తగిలిద్ది పదం అనేది, వర్జిన్ అనే అర్థం వచ్చేది ఇక్కడ 4 ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ పరమగీతంలో వాడారనమాట 2 సందర్భాలు. చిన్నది లేకపోతే యువతి అనేది కీర్తనల్లో ఒక చోట, మెయిడ్ అనేది ఎక్సోడస్ లో, ప్రావెబ్స్ లో ఇచ్చారు. మనకి కంటెస్ట్ ఏంటి ఇక్కడంతా కాంట్రవర్సీ, వర్జిన్ కదా. యెషయా 7:14 ఆఫ్ కోర్స్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ క్రిస్టియన్ చిల్లంగితనం బయటపడేది చూడండి. ఆదికాండం 24:43 గమనిస్తున్నారు కదా. ఆదికాండం 24:43 ఏంటంటే అబ్రహాము తన కొడుక్కి భార్యని చూడమని హారానికి పంపిస్తాడు. పద్దనారాంకి పంపిస్తా తొడగుడి కింద చేయబెట్టి ప్రమాణం చేయించుకుంటాడు. నువ్వు ఇక్కడ చూడొద్దురా, మన కనాన్ అమ్మాయిలు ఎవరో వద్దు, మనకి అక్కడ దాకా పోయి అక్కడి నుంచే పట్టుకురా అని చెప్పేసి అంటాడు. మనోడు వెళ్తాడు. వెళ్ళినాక కోరుకుంటాడు అనమాట. ఏమని, అయ్యా నేను ఇట్లా నా యజమానుడికి కోడల్ని చూడడానికి వెళ్తున్నాను, నాకు పలానా కావాలి అని చెప్పేసి ఆయన అడుగుతాడు, ఓకేనా. సో ఒక్క సెకండ్ ఉండండి, కుదిరితే ఎందుకు మామూలుగా చూపించేద్దాం. ఓకే, ఇక్కడ ఏమని ఉండాలి, వర్జిన్ అని ఉండాలి కదా. ఇప్పుడు ఒకసారి చూద్దామా ఏముంది అక్కడ, చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయంలో 43వ వచనం అండి. బిహోల్డ్, ఆ దాసుడు చెప్తున్నాడు. ఇది వాడు రీఇటరేట్ చేస్తారనమాట. ఎట్లాగంటే మనోడు వస్తాడు, అక్కడ ఈమె రిబ్కా వస్తుందనమాట. 10 ఒంటెలు ఉంటాయి, సాయంత్రం పూట వస్తుంది. 10 ఒంటెలకి వీడికి తాగినని నీళ్లు చేదిపోస్తుందండి. నేను దాని గురించి సోదికాండంలో కూడా మాట్లాడా. ఒక్కొక్క ఒంటె 200 లీటర్లు తాగుతుంది. మన క్యాన్లు ఉంటాయి కదా అండి, 10 క్యానులు తాగుతుంది అనమాట పుష్కలంగా. పైగా ఇవి చాలా దూరం జర్నీ చేసి వచ్చిన ఒంటెలు, ఈజీగా 200 లీటర్లు లేపేస్తాయి. ఈమె ఆ దిగుడు బావిలోకి పోయి ఒక బిందెతోటి నీళ్లు చేదుకొచ్చి, బిందె 20 లీటర్లు అనుకుందామండి, ఓకే. 10 ఒంటెలకి పోయాలి. ఒక్కొక్కటి అట్లాంటి క్యాన్లు 10 తాగుతుంది బిందెలు. 10 బిందెలు తాగుతున్నాయి అంటే ఎన్ని ఒంటెలు ఉన్నాయండి, 10 ఒంటెలు ఉన్నాయి. ఒక్కొక్కటి 10 బిందెలు అంటే 100 బిందెలు తోడిపోయాలి. ఒక్కో బిందెకి 5 నిమిషాలు వేసుకోండి, 500 నిమిషాలు తోడిపోయాలి. సాయంత్రం పూట 4 గంటప్పుడు వచ్చింది అనుకుందామండి, ఎండ చల్లబడ్డాక నీళ్ల కోసం అని బావి దగ్గరికి. ఏంటి వరుస పెట్టి చేది పోస్తానే ఉందా 10 గంటలు? నేను దీని గురించి మాట్లాడా, బట్ అది ఒక లాజిక్ అనమాట, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనోడు ఏంటంటే ఆ చేది పోసినాక అంటే ముందుకు అనుకుంటాడు, యెహోవాతోటి ప్రార్థిస్తాడు. ఎవరైతే అమ్మాయి వచ్చి నా ఒంటెలకి నాకు కూడా తాగినంత మట్టుకు నీళ్లు చేది పోస్తుందో అమ్మాయే నువ్వు నా యజమానుడికి చూసిన అమ్మ కోడలు అని మనోడు అనుకుంటాడు అనమాట యెహోవాతోటి. యెహోవా ఓకేరా పో అని చెప్పేసి అంటాడు, ఓకేనా. అదిగోండి, సి ఇది 43 అనమాట. ఇఫ్ ఏ యంగ్ ఉమెన్ కమ్స్ అవుట్ టు డ్రా వాటర్ అండ్ ఐ సే టు హర్ ప్లీజ్ లెట్ మీ డ్రింక్ ఏ లిటిల్ వాటర్ ఫ్రమ్ యువర్ జార్. కానీ ఒక్కసారి నా స్క్రీన్ పెట్టండి రమేష్ గారు. ఇక్కడ యంగ్ ఉమెన్ అని ఉంది కదా, యంగ్ ఉమెన్ అనేది. కానీ నేను పెట్టిన ట్రాన్స్లేషన్లో ఏమనుందో చూపించండి క్యూ బైబుల్లో. ఇక్కడ యంగ్ ఉమెన్ అని ఉందా, వెన్ ద వర్జిన్ కమెత్ ఫోర్త్, కన్య వచ్చినప్పుడు.
ఈ అల్మా అనే పదానికి కంకార్డెన్స్ లో కూడా వీళ్ళు రెఫరెన్స్ ఇస్తా ఆదికాండం 24:43 వచనంలో ఉన్న అల్మా అనే పదం కన్య అని వీళ్ళు మసిబూసి మారేడికాయ చేశారు. ఇంకోటి చూడండి, ఇక్కడ మనోడు ఏంటంటే అమ్మాయి వచ్చి నీళ్లు పోసినాక ఈ అమ్మాయి అని అనుకొని అమ్మాయితో పాటే అమ్మాయి ఇంటికి వస్తాడు. ఇంటికి ఆడికి వచ్చినాక ఈ అమ్మాయి వాడిచ్చిన నగలు ఇవన్నీ ఇంట్లో వాళ్ళకు చూపించింది. అప్పుడు లాబాను పరిగెత్తుకుంటా వచ్చి కల్వరి సతీష్ యొక్క మెయిన్ ఆ చర్చ్ ఉంది కదా మియాపూర్లో, అందులో మెయిన్ హాల్ పైన ఆదికాండంలో ఉండే వచనం ఒకటి ఉంటుంది, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా నీవు బయటే ఉండుట ఎలా, లోపలికి రమ్ము అని ఆ వాక్యం చెప్తాడు. చెల్లి దగ్గర ఫుల్ నగలు చూసి అబ్బా ఇంత రిచ్ ఫెలో ఇన్ని నగలు ఇచ్చాడు గిఫ్ట్ గా, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా నువ్వు బయట ఉండడం ఎందుకయ్యా, దా లోపలికి రా అని చెప్పి లాభాలు అంటాడు. సో కల్వరి ఆ వాక్యాన్ని ఆయన హాల్ ముందు పెట్టుకున్నాడంటే పైన మియాపూర్లో. ఇక ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడో మీకే వదిలేస్తాను, మీ వాళ్ళకే, ఓకేనా. బైబుల్ తెరిస్తే మీకు ఇందుట్లో ఇవన్నీ కూడా ఫేస్ మీద తన్నినట్టు ఉంటాయి అన్నమాట. అచ్చం ఈ ఉద్దేశాలు కానీ లోపల వాళ్ళ మనస్తత్వాలు కానీ అవి తీయద్దు స్క్రీన్ మీద తీయద్దు. ఇది వద్దులేండి, ఇది అవసరం లేదు అసలు. నా స్క్రీన్ ఉంచండి, నేను చూసుకుంటాను, అయిపోద్ది ఇంకా. సో ఇక్కడ ఏంటంటే ద వర్జిన్ కమెత్ ఫోర్త్, చూసారా, హా అల్మా అనేది ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఇదే పదం హా అల్మా, అవునా, డెఫినెట్ ఆర్టికల్ ద వర్జిన్ అయింది. ఇక్కడ ఇదే పదం యష్యాకి వెళ్తే ఏమైంది, ఏ వర్జిన్ అయ్యింది, అవునా. అర్థమవుతుంది కదండి వీళ్ళు చేసే చిల్లంగితనం ఏంటనేది, అదనమాట. సో ఓకే, ఇది రీఇటరేట్ అనమాట. లాబాన్ లోపలికి పిలిచినాక ఏం జరిగింది పెద్ద ఆయన అంటే, దాసుడు ఇదిగో నేను ఆడి నుంచి జర్నీ చేసి వచ్చాను, యెహోవాని ఎట్లా కోరుకున్నాను, అప్పుడు ఎవరైతే నేను అక్కడ ఉన్నప్పుడు నీళ్లు తోడికొచ్చి చేదిపోస్తుందో అప్పుడు అనమాట, వెన్ ద వర్జిన్ కమెత్ ఫోర్త్, అమ్మాయి వచ్చి నేను అంటాను నాకు నీళ్లు కావాలని, ఆమె నీళ్లు తోడిపోస్తుంది అనేది అది చెప్తున్నాడు అనమాట. కానీ మరి ఫస్ట్ ఏం చెప్పాడు అది చూద్దామండి. ఫస్ట్ వెళ్తే ఇదంతా కూడా ముందుకు వెళ్తే మనోడు యాక్చువల్ గా యెహోవా తోటి చేసే రిక్వెస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఇదిగోండి. సో ఇదిగోండి 24:14 మనోడు యెహోవా తోటి ప్రార్థిస్తున్నాడు, ఇదిగో అయ్యా నేను ఇక్కడ ఉన్నాను, అలాగే ఈ ఊరి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ద డాటర్స్ ఆఫ్ ది మెన్ ఆఫ్ ది సిటీ, ఈ ఊరి యొక్క పురుషుల యొక్క పిల్లలు, ఆ కూతుర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు ఇప్పుడు. అండ్ లెట్ ఇట్ కమ్ టు పాస్, రాని ఏంటి, దట్ ద డామ్ సెల్ 5291 నారా అనే పదం వాడారు. ఏంటి, హా నారా, ఆ అమ్మాయి అన్నమాట. ఎవరైతే నేను టు హూమ్ ఐ షల్ సే, ఏ అమ్మాయితోటైతే నేను లెట్ డౌన్ తప్పిచ్చారు నీ బిందెని అటు కిందకి తీసుకెళ్ళి ఆ నీళ్లు అంటే నేను తాగేలా నువ్వు అక్కడ పోయి నీళ్లు తీసుకురమ్మని చెప్పినప్పుడు, అండ్ షీ షెల్ సే డ్రింక్, తాగుము అని నాకు, అలాగే తై క్యామెల్స్ అనమాట, నీకు ఒంటలకు కూడా తాగనివ్వని నీళ్లు పోస్తుందో ఆమె నువ్వు నా ఇస్సాక్కి ఏర్పరిచిన భార్య అనేది. ఇక్కడ డామ్సెల్ అన్నాడా, ఓకే. అప్పుడు ఏం పదం వాడాడు, నారా పదం వాడాడు, ఓకేనా. కానీ కిందకొస్తే దీన్ని రిపీట్ చేసేటప్పుడు ఏ పదం వాడాడు, హ అల్మా అని వాడాడు. రెండిటి అర్థాలు ఏంటి, మనోడు కన్నెపిల్ల వస్తుంది, ఏ కన్నెపిల్లతోటైతే నేను అంటానో అని అంటున్నాడా, ఏ చిన్నదైతే వస్తుందో ఏ చిన్నదానితోటి నేను అంటానో అని అంటున్నాడా. మీరు చెప్పండి ఎలా సంబోధిస్తారో, ఏ చిన్నదైతే, ఏ యువత అయితే, ఏ పడుచు పిల్ల అయితే, ఓకే, లేకపోతే ఇంకా ఈ పెద్ద భాషలు చెప్పాలంటే ఏ చికిరి అయితే అట్లా అంటారు. కానీ కన్నెపిల్ల ఎవరైతే వస్తుందో ఆ కన్నెపిల్లతోటి నేను అంటానంటారండి, లేదు. పైన నారా అనేది డామ్సెల్ అనమాట, యువతి. ఆ పదాన్ని కింద రీపీట్ చేసేటప్పుడు 43లో అల్మా అని వాడాడు. రెండిటికి హా అనే డెఫినెట్ ఆర్టికల్ ముందుకు వాడాడు. ఎందుకు, ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట ఈ దాసుడు, ఇస్సాకు కాబోయే భార్య గురించి. అయితే మనోడి మాట యెహోవా వింటాడు. విని ఏమవుతుంది, అండ్ ఇట్ కేమ్ టు పాస్, ఏం జరిగిందంట, బిఫోర్ హీ హ్యాడ్ డన్ స్పీకింగ్, వాడు మాట్లాడడం ముగించే లోపే, దట్ బిహోల్డ్, చూడండి, రిబ్కా కేమ్ అవుట్, రిబ్కా వచ్చింది. ఎవరు ఈమె,
who was born of Bethulah, so Bethuel, son of Milcah, the wife of Nahor, Abraham's brother, with her pitcher upon her shoulder. కడవెత్తుకొచ్చింది, కన్నెపిల్ల కాదండి, ప్రస్తుతానికి వచ్చింది ఈమె. ఓకేనా? తర్వాత కిందకు వస్తే 16వ వచనంలో అండ్ ద డామ్జెల్ హా నారా, ఆ చిన్నది, వాజ్ వెరీ ఫెయిర్ టు లుక్ అపాన్, చూడడానికి చాలా చక్కగా ఉంది. ఏ వర్జిన్, ఆమె కన్నెపిల్ల. ఏ పదం వాడాడు? 13:30 అన్ అన్మిస్టేకబుల్ బతుల. ముందు చిన్నది అనడానికి నారా వాడాడు, కన్నెపిల్ల అనడానికి బతులా వాడాడు. ఇదే నారా బదులు తర్వాత 43వ వచనంలో అల్మాని రిప్లేస్ చేశాడు అనమాట. అల్మా తోటి నారాని అల్మా తోటి రిప్లేస్ చేశాడు. ఇప్పుడు మీకు స్పష్టమవుతుంది కదా, అల్మా అంటే కన్నెపిల్ల కాదు, అన్మిస్టేకబుల్ గా చిన్నది లేకపోతే యువతి అని చెప్పి వస్తుంది. హా అంటే ఒక కాదు, ఆ లేకపోతే ఈ అన్నమాట అర్థం. హా అల్మా అంటే ఈ చిన్నది. దీన్ని క్రిస్టియన్స్ ఏ రకమైన వక్రీకరణ చేశారు చూడండి. దీన్ని తీసుకొచ్చి వాళ్ళు సత్యమని ఎన్ని వందల సంవత్సరాలుగా వంచన చేస్తున్నారు. మా వాడు కన్యకి పుట్టాడు, ప్రవచనం నెరవేరింది. ఒకటి చెప్పండి, మత్తయి అంటే ఏదైతే ప్రవచనంలో సున్నా పొల్లు పోకూడదని ముందు చెప్పిన వాటిని మత్తయి విరిచేసి ఇది కన్యక్కే అని చెప్పేసి ఇది ఒక ప్రవచనంగా రాసి ఆ ప్రవచనం నెరవేరిందంటే ఇక దాంట్లో దేనికి వాల్యూ ఉంది? మత్తయి ఇదే చేశాడు అనుకుంటున్నారా? మత్తయిలో ఇంచుమించుగా 10-11 ఉంటాయి అన్నమాట ప్రవచనాలు. అన్ని వక్రీకరణలే, అన్ని అత్యాచారాలే అన్నమాట. అన్ని. హోషియాలో ఇజ్రాయేలు బాలుడై ఉండగా ఐగుప్తు నుండి నేను అతన్ని పిలిచితిని, అది ప్రవచనం కాదు. ఇజ్రాయేలు, ఇది వాడు నిర్గమకాండం గురించి మాట్లాడుతున్నాడు. నీ తక్కువ జనంగా ఉన్నప్పుడు నిన్ను ఐగుప్తు నుండి నేను పిలుచుకొచ్చాను అని. దాన్ని ప్రవచనం చేసి ఏం చేశాడు తెలుసా? మత్తయి 2వ అధ్యాయంలో 15వ వచనంలో ఇజ్రాయేలు బాలుడై ఉండగానే ఆ సగం వాక్యాన్ని పీకేసి నీవు బాలుడై ఉండగా ఐగుప్తు నుండి నేను నిన్ను పిలిచితిని అని చెప్పి ప్రవచనం అని చెప్పేసి మాట్లాడాడు. ఇజ్రాయెల్ పదాన్ని పీకేశాడు. అరే, హోషియా మాట్లాడుతుంది ప్రవచనం కాదు, అది ఇజ్రాయెల్ గురించి. కానీ ఈ అదవులకు ఆ టైంలో పాత నిబంధన గ్రంథం టచ్ లో ఉండదు కదా. ఇప్పుడంటే మనకి ఈ సైట్ ఉంది, బైబుల్ హబ్ ఉంది, బుక్స్ ఉన్నాయి, రకరకాల వర్జన్స్ ఉన్నాయి, కంపేర్ చేయడానికి ఇంటర్నెట్ ఉంది అందుబాటులో. మీరెక్కడో ఉన్నారు, నేనెక్కడో ఉన్నాను, మనం అందరం కలిపి పరిశీలిస్తున్నాం. ఆ కాలంలో లేవు. మత్తయి పీకి పడేసి ఇజ్రాయెల్ అనే పదం అక్కర్లా, మన ఎజెండాకి ఇది సరిపోతుందని మిగతాది ఉంచి అది ప్రవచనం అని పేస్ట్ చేసి మనోడిని ఐగుప్తుకు పంపించి తిరిగి తీసుకొచ్చి నజరేతుకు పార్సల్ చేశారు. అరే, ఇంత ద్రోహాత్మ ఉందన్నమాట ఇందుట్లో, ద్రోహంతో నిండుకుపోయి ఉందన్నమాట ఈ పుస్తకంలో. ఇది పరిశుద్ధమని ఎట్లా అంటే, అది సత్యం అని ఎట్లా అవుతుంది? సత్యం అనేది ప్రవచనం ఎట్లా అవుతుంది? అవిదా ఎట్లా నెరవేరింది? ఏంటిది ఇంత చిల్లంగితనం, ఇంత ఓపెన్ గా ఉంది? ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ లుక్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ లుక్. క్రిస్టియన్స్ కి హిబ్రూ ఎందుకు నేర్పరో తెలుసా అండి మీకు? అంత ప్రొయాక్టివ్ గా ఎందుకు నేర్పరు? మీరు చూడండి, వాళ్ళకి గ్రీకు నేర్పుతారు, కానీ చాలా మంది క్రిస్టియన్స్ అనమాట హిబ్రూని ప్రొయాక్టివ్ గా నేర్పరు. వాళ్ళని ఎంకరేజ్ చేయరు హిబ్రూ నేర్చుకోండి అని. ఎక్కడ సీరియస్ గా ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే నేర్చుకుంటే ఈ దరిద్రాలన్నీ బయటపడతాయి. ఓపెన్ గా ఎదురు కనిపిస్తుంది కదా. హా అనే దాన్ని నా ఒక్క చోట వక్రీకరించారు. వక్రీకరించారా? అల్మా అనే దాన్ని వక్రీకరించారు. ఇంకా చాలా ఉన్నాయి, మేము అనేక సందర్భాల్లో చూపిస్తా వస్తున్నాం. ఇది ప్రవచనం అని చెప్పేసి వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల మోసంలో సత్యం ఉంటుందండి ఇక్కడ. మరి ఇంత దగాన, ఇన్నాళ్లుగా, ఇంతలా దీంతో మిగతా వాళ్ళని అవమానించడమా? మా వాడు కన్యకి పుట్టాడరా, మీరెవరికి పుట్టారు? మీ వాళ్ళు ఎవరికి పుట్టారు? మీ దేవుళ్ళు ఎవరికి పుట్టారు? మీ దేవుళ్ళలో కన్యకి పుట్టినోడు ఉన్నాడు ఎవడన్నా? ఈ ఎవరు అవమానించేది? మనోళ్లే. మళ్ళీ రాధా మనోహర్ గారు అంటారు కదా, మీరు మాకు పుట్టినోళ్లేరా అని. వాళ్ళే ఇప్పుడు అవమానిస్తారన్నమాట. ఇదండి దీని బతుకు. ఎదురుగా చూడండి, మీకే చూపిస్తుంది. కాదనగలరా ఎవరన్నా పాస్టర్లు? ఇందాక ఎవరో ఉన్నారు కదండి, ఇందాక పవనో ప్రవీణో ఎవరో, మొత్తానికి వస్తారండి ఒక్కళ్ళన్నా? ఓపెన్ ఛాలెంజ్ అండి, రమ్మనండి. ఎవరన్నా వస్తారేమో. హిబ్రూ వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు అనమాట. పర్లా మాట్లాడేసుకుందాం.
రమ్మనండి. సార్ నేను యాక్చువల్లీ అమౌంట్ అనౌన్స్ చేసినా కూడా రావట్లేదు సార్ ఎవరు కూడా. మీరు అండ్ మీరు వస్తే ఇంకేమవుతారు సార్? మీ సైడే కాదు, మా సైడ్ కూడా ఉన్నారు. మొన్న 35,000 తోటి ఛాలెంజ్ చేసామండి. ఏమిలే ఒక ఆమె ఉంది, ఆమె ఏం క్లెయిమ్ చేసింది తెలుసా? కృష్ణుడే పరమాత్మ, శివుడు కాదు, శివుడి దగ్గర నుంచి వచ్చే కూడా వేస్ట్ అని చెప్పి మాట్లాడింది ఆమె. నేను అన్నా, కృష్ణుడే శివుడిని పూజించాడమ్మా, డైలీ పూజించాడు, ఇది నా ఛాలెంజ్ కాదని నిరూపిస్తే ఇంత డబ్బులు నీవే అని పబ్లిక్ గా క్విక్ మనలా అసలు కనీసం సౌండ్ కూడా చేయరా, పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. ఇది మీ సైడా లేకపోతే మా సైడా, క్రిస్టియన్సా హిందూసా అని కాదండి. ఏ ద్రోహాత్ములు అన్ని వైపులా ఉంటారు. మన దేశం ఇట్లా తగలడిందంటే బుర్ర దొబ్బిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, బుర్రలు చెడగొట్టిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అనమాట. అది క్రిస్టియన్స్ లో చాలా మంది ఈ ట్రాప్ లో పడిపోతారు. వాళ్ళు పరిశీలించరు, గమనించరు. మేము ఇక్కడ చూడండి గొంతు చించుకొని మరీ చెప్తున్నాం, చూపించి చెప్తున్నాం. మీరు నిజంగా నమ్ముతున్నట్లయితే ఆ లిటిల్ థింగ్ మీరు చేయాలి కదా, మీ ఎఫర్ట్ అంటూ కొంచెం. ఇక్కడ నిజం ఉందా లేదా అని ఎదురుగా ఇంత స్పష్టంగా వక్రీకరణ కనిపిస్తుంటే, మిమ్మల్ని ఒక అబద్ధంతో నమ్మిస్తుంటే ఆ నమ్మకంలో విలువ ఉందా? మీరు నమ్మినా మీకు ఉపయోగం ఉంటుందా? ఇది బేసిక్ క్వశ్చన్ కదా మీరు అడగాల్సింది క్రైస్తవులారా. లేకపోతే ఒక హిందూ చెప్పాడు, లేకపోతే మీ ప్రకారం ఒక మతోన్మాది చెప్పాడు కాబట్టి అందులో నిజం ఉన్నా అక్కర్లేదని దాన్ని ఏమంటారు, ఇసుకలో తలబెట్టి నిప్పుకోడి లెక్కన మునిగిపోతారా? అంతేనా? నిజాలతో పర్లేదు, నేను నమ్ముకున్నాను చాలు. అయ్యా కాపర్ గారు, నన్ను ఇదే టయానికి కిరణ్ గారు యేసుపాలతో ఇదే మాట అన్నారు. మీరు చూపించి మాట్లాడండి, వచనాలు చూపించడం ఏంటండి, మీరు ఇలా మాట్లాడతారు, మేము వచనాలు చూపించాం, మేము మాట్లాడుకుంటూ పోతాం అని చెప్పేసి ఏడ్చుకుంటూ పోయాడు. అయ్యో వచనాల సంగతి పక్కన పెట్టండి. వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ ఆర్టికల్స్ చూపించి ముందు పీర్ రివ్యూడ్ పబ్లిష్డ్ అది ఇదంటే తర్వాత వాడి దాంట్లోనే తీసి కొడతంటే అనమాట. వాడు చూపించిన ఆర్టికల్లో నుంచే వాడికి కౌంటర్లు ఇస్తుంటే వాడు తర్వాత ఏం చేశాడు తెలుసా అండి? వాడు ఆర్టికల్ అనేది పూర్తిగా చూపించాల, అందులోంచి ఒక చిన్న పారాగ్రాఫ్ ని స్నిప్ చేసుకొచ్చి ఇమేజ్ ని దాన్ని చూపించాడు. ఎక్కడ ధర రెఫరెన్స్ చెప్పండి, నేను చెప్పనన్నాడండి. రమేష్ గారు వాడు ఋగ్వేద్ యూనివర్స్ ఛానల్ దాంట్లో, వినోష్ పాల్ గారి ఛానల్ దాంట్లో రమేష్ గారు కౌంటర్ ఇచ్చారు వాడికి. ఆ టైం వాడు సార్ ఒక్క నిమిషం లాంతర్ గారు, ఈ ఒక్క విషయంలో కావాలంటే మీరు బూతులు తిట్టాలంటే మా అనీ జాన్సన్ అన్న గారిని తిట్టండి, కానీ వినోష్ పాల్ గారిని మీరు బూతులు తిట్టద్దండి. గారి గీరి అని చెప్పేసి దయచేసి బూతులు మాట్లాడొద్దు వినోష్ పాల్ విషయంలో. ఇది నా ఛానల్లో, ఇది నా రిక్వెస్ట్. గారు గీరు అని మాట్లాడొద్దండి దయచేసి. కొంచెం వినోష్ గార్డెన్ అన్నానండి. ఓకే అయితే ఓకే సార్, అయితే ఓకే సార్, థ్యాంక్ యూ. అర్థమైంది కదండి. ఈ పాయింట్ వరకు నేను క్రిస్టల్ క్లియర్ గా చెప్పాను అనుకుంటాను. ఇక ఇదే కాదండి, అనేక మోసాలు. ఆయన ఏలి లామా సబక్తాని అన్నాడు. అసలు సబక్తాని అంటే ఏంటో తెలుసా అండి? సబక్ అనే పదం, జబక్ అనే పదం, అది నన్ను ఎందుకు వదిలేసావు కదండి, నన్ను ఎందుకు బలిచ్చావు అనేది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది? ఇస్సాకును బలిస్తారు కదా, ఆడే ఉంటుంది ఆ పదం జబక్ అనేది. మరి దావీదేమన్నాడు? దావీదు జబక్తాని అండు. మీరు మూలంలోకి వెళ్ళి పరిశీలించండి. యేసు చెప్పింది ఎందుకంటే ఇది 2 లాంగ్వేజ్ ఉంటాయి, హీబ్రూ అని అరామిక్ అనమాట. వీళ్ళు రెండిట్లో గేమ్స్ ఆడుతా ఉంటారు. మనకి తెలియదు కదా హీబ్రూ అరామిక్ రెండింటికి తేడా ఉందనేది. కాపర్ గారు ఒక డౌట్ క్లియర్ చేయండి కొద్దిగా. ఇప్పుడు యెహోవా ఈ గొర్రెలను బలియమన్నాడు కదా, ఇప్పుడు ఆ దెబ్బలు తగలకుండా ఉన్న గొర్రెలని బలియమంది నీట్ గా ఉండాలి అయ్యగారికి. మరి కుక్కను కొట్టాడు, కొట్టి ఎముకలు చూర్ణం చేసేసి వాడిని కొట్టి మేకులు వేస్తే వాడిని ఎట్టబలి అనుకున్నారండి. మీకు వచ్చిన డౌటే వచ్చింది. అందుకే శివరాకరగా రాయబడిన యోహాన్ సువార్తలో ప్రత్యేకించి ఒక్క ఎముక కూడా విరగలేదు, అందుకే బల్లెంతో పొడిచింది అయ్యా. యాక్చువల్ గా ఇందుట్లో తెలుసా అండి లాజిక్ ఏంటనేది? అదే ఇప్పుడు అలాగా సార్, మేకులు కొట్టారు కదండి. యాక్చువల్లీ ప్యాంథర్ గారు ఏంటంటే అక్కడ కాంటెస్ట్ ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో అక్కడ నిష్కలమైనది అని అంటే ఏంటంటే ఇట్స్ నాట్ సిన్లెస్ సార్, బ్లేమ్లెస్, సిన్లెస్, పాపం లేని అని చెప్పేసి క్రిస్టియన్ చెప్తా ఉంటారు. అది కాదు అక్కడ. దానికి మచ్చ ఉండకూడదు, ఏముండకూడదు. అది జ్యూస్ కి బాగా తెలుసు సార్. ఈవెన్ ఇప్పుడు వాళ్ళు ఏదో టెంపుల్ కడతా ఉన్నారు, ఎర్రని పెయ్య అని చెప్పేసి చూస్తా ఉన్నారు, దాని మీద చిన్న మచ్చ ఉందని చెప్పేసి దాన్ని బలి చేయడానికి చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా.
అసలు దానికి దీనికి సంబంధం లేదు సార్. అది పాపానికి సంబంధించింది కాదు. మచ్చ ఉండకూడదు, కనీసము ఒక తెల్ల లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిన్న స్మాల్ మార్క్ అయినా కూడా ఉండకూడదు. కానీ జీసస్ కి పొడిచారు, కొట్టారు, తిట్టారు. వద్దులేండి, కాపర్ గారు చెప్తారులేండి. ఉమ్మేశారు, వచ్చి కూడా పోసారు అని చెప్పేసి అని అంటారు కదా సార్. వేశారండి, ఉమ్మేశారు కదా. లేదు, మేకులు కొట్టారన్నారు కదండి. యాక్చువల్ గా 2 కాదు, ఒకటే చెక్క మీద వేస్తారు. కింద 2 కాళ్ళు కలిపి ఒకటి కొట్టేస్తారు. మీ వెయిట్ కిందకి పడుతుంది కాబట్టి మీ వేళ్ల మధ్యలో కొట్టినా గానీ ఆ మేకు మీద నుంచి మీ మణికట్టే ఆ మడం ఏదైతే ఉంటుందో మడిమ, అది కిందకి ప్రెషర్ పెడతా ఉంటుంది కాబట్టి జారిపోదన్నమాట. ఒకటి పైన 2 కూడా చేతుల్ని కలిపేసి అరిచేతుల్లో పెడతారండి. యేసుకి అరిచేతుల్లో పెడితే 50-60 కిలోల వెయిట్. మీరే చెప్పండి. ఫింగర్ బోన్స్ ఉంటాయి కదా మీకు అనాటమీలో, ఫింగర్ బోన్స్ కి మధ్యలో చర్మం గుండా కొడితే ఈ కొద్దిపాటి ఒక అంగుళం చర్మం మీద మీరు 50 కిలోలు వేయండి, ఎంతసేపు ఉంటది? దెబ్బకి పీక్కొచ్చేసిద్ది అనమాట, తెగిపోద్ది. పాలిథీన్ కవర్ లేదు కిరణ్ గారు, మేము వాచర్ వేసి కొట్టాం దాన్ని. వాషర్ వేసి కొట్టిన ప్రెషర్ పడే దాని మీద జారిపోయి వచ్చిందండి. ఎక్కడ కొడతారు మరి? మణికట్టు దగ్గర కొడతారు అనమాట. లోపల మనకి పల్స్ చూస్తారు చూడండి, 2 చేతుల్ని కలిపి అక్కడ 2 బోన్స్ ఉంటాయి అనమాట. మనకి బైసెప్స్ దగ్గర సింగిల్ బోన్ ఉంటుంది, మోచేయి దగ్గర నుండి మణికట్టు వరకు 2 బోన్స్ ఉంటాయి అనమాట. రేడియస్ అను అల్లా అంటారు అనమాట, 2 పేర్లు. 2టికి మధ్యలో కొడతారనమాట. అప్పుడు మీరు పైనుంచి ఏలాడుతుంటే మీ మణికట్టు అడ్డం పడి జారిపోకుండా ఆపిద్ది. దీనివల్ల ఏమవుతుందంటే మీరే చెప్పండి. 2 చేతులను కూడా అట్లా సంఖ్యలు వేసినట్టుగా పెట్టేసి బాగా పైకి లేపండి. మీ డెల్టాయిడ్స్ కానీ ఇవన్నీ కూడా స్క్వీజ్ అయ్యి మీ గొంతు మీద ప్రెషర్ పడిద్ది అనమాట. ఎందుకంటే మీ చేతులు ఇట్లా పైకి లేపి పెట్టుకున్నారు కాబట్టి. అలా వేలాడుతుంటే సిలివేసిన వాళ్ళు ఎట్లా చచ్చిపోతారు తెలుసా? ప్రధానంగా ఊపిరి అడగ చచ్చిపోతారు. నిదానంగా జారారు అనుకోండి, వాళ్ళు పై చేతుల మీద ప్రెషర్ పడేలా ఊపిరి ఆడదు. అందుకని కింద కాళ్ళ మీద ఒత్తిడి పెట్టి నిలబడాలి లేచి. మళ్ళీ కొంచెం సేపటికి నొప్పి ఎక్కువై జారిపోద్ది అనమాట. కాళ్ళు సన్నగిలుతాయి, అంటే వణుకుతాయి. అప్పుడు చేతుల మీద ఒత్తిడి పడిద్ది. కొంచెం సేపు ఆగినాక మళ్ళీ ఊపిరి ఆడక మంట పుట్టిద్ది. మళ్ళీ కాళ్ళ మీద ఒత్తిడి పెట్టి, అంటే కాలి మేకుంటుంది కదా, దాని మీద నిలబడాలి. మళ్ళీ కాళ్ళు ఉండండి సార్. సో అట్లా వీళ్ళు నిలబడలేక ఏలాడలేక తీసుకొని చివరాఖరికి కాళ్ళు ఇంకా నిలబడలేవండి. ఇక లేద్దామన్నా వాళ్ళు లేవలేరు. ఏం చేస్తారు? అట్నే వేలాడబడిపోతారు అనమాట. ఊపిరి ఆడకపోయినా వాళ్ళు లేవలేరు, ఊపిరి ఆడక చచ్చిపోతారు. ఒకవేళ గనక వాళ్ళు చావలేదు, కింద కాపలాగా ఉన్నవాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నారు తొందరగా, రేపు సెలవు దినమో ఇంకేదన్నా ఇంపార్టెంట్ పనో ఏదో ఉంది, వీళ్ళ పక్కన ఉండలేం, మనం వదిలేసి వెళ్ళాం అనుకోండి, వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో వచ్చి విడిపించుకొని వెళ్ళిపోతారు. మరి ఏం చేయాలి అప్పుడు? మోకాళ్ళు విరగ్గొడతారు. సుత్తో రాడ్డో ఏదో తీసుకొని కాళ్ళ మీద ఒక్క దెబ్బేయంగానే ఎముకలు ఇరిగిపోతాయి. ఎముకలు ఇరిగిపోయినా ఒక నిలబడలేరు కదండి వాళ్ళు. ఆ మేకు మీద వేలాడతారు, నిమిషాల్లో పటామంటారు. మరి యేసు విషయానికి వస్తే ఎముక ఇరగకూడదు కదా, మీరు అన్నారు కదా పస్కా పశువు కాబట్టి ఇరగకూడదు అని చెప్పేసి చెప్పడానికి యోహాను సువార్తలో మనోడిని బల్లెంతోటి పొడిచారు. మిగతా సువార్తల్లో ఉండదు. ఏడెందుకు పొడిచారంటే మనోడు ఎముక ఎరగలేదని ప్రత్యేకంగా చెప్పడానికి అనమాట. యోహాను పైత్యం ఇది, మనోడు పస్కా పశువు అని. యాక్చువల్గా పస్కా పశువు అంటే పస్కాకి ముందు పోవాలి. మిగతా సువార్తల్లోనేమో యేసు పస్కా బలి తింటాడు. పస్కా బలి ఎప్పుడు? పస్కా బలి ఇచ్చిన తర్వాత తినడం జరుగుతుంది అనమాట. అది ఇప్పుడు ఎముకలు ఎరగకుండా పూర్తిగా డ్రెస్సింగ్ చేసేసి వరకు ఎముకలు ఎరగకుండా ఉంటే సరిపోద్దా బలియడానికి? కొట్టిన ఎముకలతో సంబంధం ఏంటండి? మొత్తం ఉన్న బ్లడ్ అంతా బయటికి లాగి పారేశారు. అలాంటి బలి పశువు మామూలుగా యెహోవాకి తీసుకోవడానికి కూడా ఇబ్బంది కదా. ఇంకొకటి చెప్తానండి, ఓకేనా? సో ఇందాక అల్మా గురించి మాట్లాడాం కదా, అయితే ఈ సమూయేలు గ్రంథం చూపించలేదు కదా, చూపిస్తాను ఒక్కసారి. ఇది మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం అండి. ఆ వచనాల్లోకి వెళ్తే దావీదు గురించి మాట్లాడితే ఈ పొడుచువాడని కిందకు వచ్చేస్తే ఒక్కసారి ఇదిగోండి 56వ వచనానికి రావాలన్నమాట. ఇక్కడ రాజు అంటున్నాడు, ఎంక్వైర్ తో హూ సన్ దాస్ ట్రిప్లింగ్.
సార్ మర్చిపోయాను. యాక్చువల్లీ నేను అది మ్యూట్ లో ఉండి ఇప్పుడు బయట వచ్చాను, రెస్టారెంట్ వెళ్ళేసి వచ్చాను. ఈ పస్కా బలి గురించి వీళ్ళు చెప్తా ఉంటారు కదా సార్, నేను జస్ట్ 10 seconds. ఈ పస్కా బలిలో నేను నిన్న కూడా చెప్పాను సార్, అసలు పస్కా అనేది అసలు పాపానికి సంబంధించిందా సార్? అది అసలు పాపానికి సంబంధించింది కాదు. ఏది పస్కా బలి? అవును, నేను అదే అంటున్నాను. నిన్న కూడా ఎవరో ఒకరు వచ్చారు, నేను చెప్పాను ఎగ్జోడస్ 12 చూపించారు సార్. నేను ఓపెన్ చేసి చూపించాను. ఎంటైర్ ఎగ్జోడస్ 12 మొత్తంలో కూడా ఇక్కడ పాపానికి సంబంధించింది ఈ పస్కా బలి అని చెప్పేసి మీరు నిరూపిస్తే నా ఛానల్ క్లోజ్ చేస్తానని చెప్పేసాను సార్. సో కాకపోతే వీళ్ళు ఏం చెప్తారు, యోహాను ఏదైతే మీరు ఇందాక చెప్తున్నారో ఆడు కూడా మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి మిస్కోట్ చేసేసి పస్కా బలు, పస్కా పశువు అని చెప్పేసి దాన్ని పిచ్చి పిచ్చిగా రాసేసుకొని పెట్టుకున్నాడు. అదొక్కటి చెప్దాం అనుకున్నాను సార్. గో హెడ్ సార్. సో ఇప్పుడు ఇక్కడ మీరు సమూయేలు విషయంలో చూస్తే కనుక సమూయేలు పుస్తకంలో దావీదు అంటున్నాడు, సౌలు అంటున్నాడు, కనుక్కోండ్రా ఎవరి పిల్లవాడో ఇతడు అని. దీన్ని తెలుగులో గనక వెళ్తే మీకు అక్కడ ఏమని ఉంటుంది, ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకోమని. ఏమనుంది పడుచువాడు అనేది? ఇక్కడ హా అలెం అనేది. మగవాడిని అల్లెం అంటారు, ఆడదాన్ని అల్మా అంటారు. హానే ఈ పడుచువాడు ఎవడో. తెలుగులో మీరు చూసుకోండి, ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకో అని చెప్పేసి అంటాడు. అన్నిటిలో ఈ, కానీ యెషయా 7:14 వస్తే అక్కడ మాత్రం ఇంగ్లీష్లో ఏ, తెలుగులో కన్యక. ఈ కన్యకలతే ఈ స్త్రీ అని కాదు. ఎందుకు చేశారు? ఎంత లోతుగా ఉంది. మగాళ్ళకి వర్జినిటీ లేదు కదా అండి, ఐ మీన్ కన్యత్వం ఉన్నట్టు అట్లా లేదు కదా మగాళ్ళకి. దావీదు కన్నెపిల్లోడని మాట్లాడుతున్నాడా సౌలు? పడుచువాడు, అంతకన్నా లేదయ్యా. ఏమని చెప్పమంటారండి కాపరి గారు? నిన్న సేపు ఇలాగే ఈ బానిసత్వం కన్నా కొట్టి చంపేయడం బెటర్ అని చెప్పేసాను అనుకున్నారు కదా, అక్కడ వచ్చి ఆర్కే గారు వచ్చి కుక్కను కొట్టేట్టు కొట్టారు. అది గుర్తొచ్చింది ఇందాక మీరు చెప్పండి. ఆ దరిద్రం ఎందుకు సార్ కాపరి గారు? సార్ అసలు నిజంగా ఐఎమ్ వండరింగ్ అండ్ జెలస్ అబౌట్ యూ సార్. ఎందుకంటే ఐఎమ్ జెలస్ ఆన్ యూ. నిజంగా మీకు మాట్లాడే కొద్దీ, బైబుల్ చదివే కొద్దీ మీకు ఎలుపు వస్తుంది, కాపరి గారికి ఊపు వస్తుంది. అట్లా అసలు సార్ ఇప్పటి నుంచే నేను చూస్తా ఉన్నాను. దాదాపు ఆల్మోస్ట్ 30 minutes అయింది అనుకుంటా, మోర్ దెన్ 30 minutes అయిపోయింది, మోర్ దెన్ 30 minutes. అంత కంటిన్యూస్ గా అనర్గళంగా అసలు ఆ ప్రజెంటేషన్ చేసుకుంటూ చెప్పుకుంటూ మాట్లాడుతా ఉన్నారు. అసలు నిజంగా సార్ అసలు వామ్మో, గ్రేట్ అంటే గ్రేట్ సార్. అసలు మీరు నాకు కూడా నన్ను కూడా బ్లెస్ చేయండి సార్. ఏలియా ఏ విధంగా అయితే ఎలీషాకి ఇచ్చాడో ఆ విధంగా 200 మీది నాకు రావాలని చెప్పేసి బ్లెస్ చేయండి సార్. నెసెసిటీ అండి, ఇంకేదో కాదు. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, లేకపోతే ఎఫర్ట్ అనుకోండి అంతే. ఇంకోటి కాదయ్యా, ఇంకోటి కాదు. సో ముగిచ్చే ముందు ఇంకొక పాయింట్ చెప్పేసి నేను ముగిస్తాను. మరొక కనువిప్ అన్నమాట మీకు, ఓకేనా? సో ఇదిగోండి, మీరు ఏది ఏసేమంటాడు, ఏలి ఏలి లామా సబక్తాని అంటాడు కదా, అంటాడా? ఇది ఎక్కడుంటుంది అంటే కీర్తనలు 22లో ఉంటుంది, ఫస్ట్ వచనం. 23 గోల్డెన్ వర్స్ అనమాట. వాళ్ళకి చాలా మోస్ట్ పాపులర్ వర్స్ ఒక రకంగా చెప్పాలి అంటే. కీర్తనల్లో 23:1 యెహోవా నా కాపరి అనేది. 22లోకి వెళ్తే ఏమని ఉంటుంది? కీర్తనలు 22లో మొదటి వచనం వచ్చేసి నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి అనేది. కానీ యేసేమంటాడు? ఏలి ఏలి లామా సబక్తాని అంటాడు. కానీ మీరు కీర్తనల్లోకి పోయి అక్కడ మనోడు ఏమన్నాడు అని చూశారనుకోండి, ఓకేనా? ఒక్క నిమిషం ఉండండి, నేను ఇక్కడ తీస్తాను. ఏదిది రామ్మ, కీర్తనలు తీసి పెట్టాల్సింది ముందే, తొందరగా ఏది, సారీ, కీర్తనలు 22:1. ఇదిగోండి చూడండి ఏమంటున్నాడు, టు ద చీఫ్ మ్యూజిషియన్ అనమాట. సో ఏమంటున్నాడు? ఏ సామ్ ఆఫ్ డేవిడ్, దావీదు కీర్తన. మై ఏల్ నా దేవా నా దేవా, వై హ్యాస్ట్ థౌ ఫర్సేకెన్ మీ, నన్ను ఎలా విడనాడితివి ఇంగ్లీష్లో. కానీ యేసు
జబక్తాని అన్నాడు. దావీదు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు దావీదు, ఏలీ ఏలీ లామా అజవ్తాని. ఇదేంటి, జబక్తాని అనాలి కదా అండి, అజవ్తాని అని లేదే. అజవ్తాని అంటే సార్ ఒక చిన్న క్రాస్ క్వశ్చన్ సార్. దీనికి క్రిస్టియన్స్ ఏ విధంగా డిఫైన్ చేసుకుంటారంటే అది అరామిక్ లో అన్నారని చెప్పేసి కూడా చెప్తారు సార్. అంటే అంతా హిబ్రూలో ఉండి ఈ ఒక్క పదం మాత్రం అరామిక్ లో వాడా? చెప్పండి. అది కూడా కరెక్టే సార్, వాళ్ళు అలా డిఫైన్ చేసుకుంటారు. నేను మిమ్మల్ని పెద్ద దండకం చదివి మీరు వచ్చినప్పుడు రండి 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 అంట, మిమ్మల్ని స్వాగతం పలుకుతా. మీరేం చేస్తారు, అంతా తెలుగు భాషలో ట్రాన్స్ఫర్ అంటే అర్థం చేసుకుని రండి రండి అనేది మాత్రం హిందీలో అర్థం చేసుకుంటారా మీరు? ఏమండి, ఎట్లా కుదురుద్దండి? అంతా హిబ్రూలో ఉన్నప్పుడు ఆ ఒక్క పదాన్ని అరమిక్లో ఎట్లా చదువుతారు? చదవకూడదు అయ్యా. మరి యేసేమన్నాడు యాక్చువల్ గా జబక్తాని అనేది? ఆదికాండం 31వ అధ్యాయంలోకి వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఆదికాండం 31లోకి వెళ్తే అక్కడ యాకోబు బలర్పిస్తాడు. ఆ బలికి వాడింది ఏంటో తెలుసా అండి? సాక్రిఫైస్ కి జబక్. ఏలి ఏలి లామా జబక్తాని అంటే నా దేవా నా దేవా నన్నెందుకు బలిచ్చావు. ఎంత పెద్ద కాంట్రవర్సీ అవుతుంది తెలుసా ఇది, జనాలకు కనిపెట్టగలిగితే గనక. మనోడు ఏమన్నాడు దొరికిపోయే ముందు, వీలైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించు, అంతేకాదు నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారము కాని. అంటే ఏంటి, తండ్రి చిత్తము యేసు యొక్క చిత్తము రెండు ఒకటి కాదు. తండ్రి ప్రకారం బలి అవ్వాల్సిందే, యేసు ప్రకారం వద్దు, వీలైతే తీసేయి. ఇందాక స్టార్టింగ్ లో మిమ్మల్ని అడిగాను కదండి ఒక క్వశ్చన్, యేసు మంచోడా అని చెప్పి అడిగాను మిమ్మల్ని. దానికి నేను యేసు మాటే ప్రధానంగా, అంటే యేసునే ఆధారంగా చూపిస్తున్నాను కదా. ఎందుకంటే లోకాసు వార్తలో ఒక అధికారి ఆయన చూసి సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడు అయితే అవ్వాలంటే నేనేం చేయాలని అడుగుతాడు. దానికి ఏసేమంటాడు తెలుసా అండి, నువ్వు నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నువ్వు ఇది చెయ్యాలి ఇది చేయాలండో. కాదు, ముందుగా ఏమంటాడు, నేను సత్పురుషుడను అని ఎలా చెప్పుచున్నావు? వై కాలెస్ట్ thou me good? నన్ను ఎందుకు గుడ్ అంటున్నావురా? నన్ ఈజ్ గుడ్ సేవ్ వన్, దట్ ఈజ్ గాడ్. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాదు. మరి ఇప్పుడు యేసు దేవుడు కాదు, యేసు సత్పురుషుడు కాదు, యేసు మంచోడు కాదండి, ఈజ్ నాట్ గుడ్. యేసే చెప్తున్నాడు దేవుడు తప్పించి ఇంకా గుడ్డే కాదా ఎవడు లేడనమాట. ఈయన దేవుడు కాదు, దేవుడు గుడ్ అయితే యేసు గుడ్ కాకుండా ఎందుకుంటాడండి? మీరే చెప్పండి. దేవుడు అయితే అయ్యా యేసు దేవుడు అయితే ఆయన నాలో పాపం ఉందని ఎలా అన్నాడండి మరి? ఇదే బైబుల్ ఒకటి కాదు, అనేక లెవెల్స్ లో చిల్లంగితనం ఉంటది, అనేక లెవెల్స్. సార్ అయితే ఆ విధంగా అయితే లాంతర్ గారు, ఆ విధంగా అయితే క్రిస్టియన్స్ మోస్ట్లీ చెప్పుకునేది ఏంటి, జీసస్ ఓ మంచోడు, అది ఇది, ఆయన నిండు వల్ల నీ పొరుగుని ప్రేమించమన్నాడు, అంతకంటే పెద్ద మతం ఏంది అని చెప్పేసి అని అంటారు. అంటే అదొక్కటి మీరు తీసేసుకొని అదే అని చెప్పేసి చెప్తారా? అదే జీసస్ పిల్లల్ని ఫ్యామిలీని వదిలేసి అని కూడా చెప్పారు సార్. సో ఇక్కడ ఏంటంటే కబర్ గారు చెప్పేది కూడా అదే. ఇక్కడ ఏంటంటే ఒకటి ఉండదు, ఇక్కడ కాంట్రడిక్షన్స్ ఉంటాయి, చాలా అంటే చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి, ఒకదానికి ఒకటి పొంతనే ఉండదు. దాన్ని బైబిల్ అంటారు అనమాట. రమేష్ గారు, కుమారుడిని ముద్దు పెట్టుకొనిడి అని ఉంటుంది కదా, కీర్తనలు 2:12 సేమ్ దరిద్రం, నాష్కు బార్ అని ఉంటుంది. ఆ వార్ అనే పదానికి కిస్ ప్యూరిటీ అని అర్థం వస్తుంది, కానీ ఆ ఒక్క పదానికి అరామిక్ లో వేరే మీనింగ్ వస్తుంది, కుమారుడు అని. ఆ ఒక్క పదానికి వేరే భాషలో అర్థాన్ని తీసుకొచ్చారు. మిగతా వాటన్నిటికీ ఒక భాష, ఆ ఒక్క పదానికి కుమారుడు అని అర్థం రావాలి కాబట్టి వేరే భాషలోకి వెళ్ళిపోయారు. ఏంటి చిల్లంగితనం? సర్లేండి. సార్ ఒక డౌట్ సార్, అంటే నేను మీ ఛానల్లో కూడా చాలా వీడియోలలో నేను చూసినప్పుడు కూడా చిల్లంగి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. దానికి అర్థం ఏంటి సార్ చిల్లంగి అంటే? 8 నిమిషాలు వీడియో చేశాను, మీరు నా ఛానల్లో చూడాలి. చిల్లంగితనం అవునా? అయితే నాకు అవునా, ఓకే సార్, నేను చూస్తాను. ఊరకట్ల ఫన్ గా చేశానండి అప్పట్లో. అంటే చిల్లంగితనం అనేది చెప్తా, జనాలు చాలా మంది క్వశ్చన్స్ అడిగితే సరే ఓ వీడియో చేసేద్దాం, కావాల్సిన వాళ్ళు ఇది చూస్తారని చెప్పేసి చిల్లంగితనం అంటే ఏంటని చిన్న వీడియో చేశాను, చూసేయండి, ఫన్ గా ఉంటుంది. చూస్తాను సార్, డెఫినెట్లీ చూస్తాను. బట్ ఇప్పుడు చాలా పాపులర్ అయిందండి, క్రిస్టియన్స్ కూడా వాడుతున్నారు అదే పదాన్ని, చిల్లంగితనం.
అందరూ చాలా పాపులర్ అవుతుంది. ఇంకా అది మెయిన్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ చేయాలి మనం. కొంచెం చిన్న డెఫినేషన్ ఏమన్నా ఇవ్వగలరా సార్ ప్లీజ్? విచ్ క్రాఫ్ట్ అట్లా విచ్ క్రాఫ్ట్ లాంటిది. ఒకప్పుడు ఏంటంటే పశువులు ఉంటాయి కదా, ఇప్పుడు మీరు గేదెలు గాని ఆవులు గాని పొలాలకు తోలేస్తారు. గిట్టని వాళ్ళు ఏం చేస్తారంటే నల్ల ముందని గాని పాయిజన్ ని గాని పొలాల్లో గేదెలకు పెడతారు అనమాట. అవి అక్కడే చచ్చిపోతాయి, ఇక తిరిగి రావు. ఇట్లా స్పాయిల్ చేసే వాళ్ళని, ఇట్లాంటి వాటన్నిటిని కూడా చిల్లంగితనం అని చెప్పేసి అంటారు. అలాగే విచ్ క్రాఫ్ట్ కూడా ఉంటుందన్నమాట. క్షుద్ర విద్యలు అంటారు కదా, వాటిని కూడా అంటారు చిల్లంగితనం అని చెప్పి. చిల్లంగి గొండు, చిల్లంగిగాడు, చిల్లంగి చేశారు, బాణామతి చేశారు అంటారు కదండి, అది కూడా వస్తుంది అనమాట. సో జనరల్ గా ఇక్కడ కూడా చిల్లంగితనం అని బైబుల్లో వాడారు, దాన్నే మనం చేస్తున్నాం. వీళ్ళు చేస్తున్నది అదే కదండి, దే ఆర్ స్పాయిలింగ్ థింగ్స్ అనమాట. అదే సార్, ఎందుకంటే మీ ప్రతి వీడియోలో కూడా కనీసం ఒక 10 times అన్నా ఉంటది ఆ వర్డ్. నేను చేసిన దాంట్లో మినిమం 10 minutes అన్నా 10 times అన్నా ఉంటది అది, చిల్లంగితనం అని చెప్పేసి. అందుకని నాకు నిజంగా తెలియదు. సార్ కాపరి సార్, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకొకటి మీకు ఛాలెంజ్, కాపరి సార్ గారు, మీరు నెక్స్ట్ వీక్ డిబేట్ కి రెడీగా ఉండండి. మీ బుక్ ని మొత్తం మేము డీబంక్ చేసేసి మా ఛానల్లో క్రిస్టియానిటీ ఆది కాండం సోది కాండం కాదు, ఆది కాండమే అని చెప్పేసి, అది అన్నిటికీ ఆది అని చెప్పేసి మేము నిరూపించబోతున్నాం మా ఛానల్లో ఉన్న మా వాళ్ళందరూ కూడా. ఓకేనండి, నిరూపించండి, చూద్దాం. సరే, నాకు చిన్న రిక్వెస్ట్ అండి దీని గురించి. ఇది చాలా ఈ టాపిక్ వచ్చింది, నేను పర్టికులర్ గా కవర్ చేయలేదు అనమాట. దీని వరకే చిన్న బిట్ కట్ చేసి పెట్టుకుంటాను. ఓకేనా మీకు ఇంతవరకు? అయ్యో సార్ పెట్టుకుని సార్, అయ్యో మీరు భలేవారే సార్. నన్ను అడుగుతున్నాను, ఇది సపరేట్ గా లేదనమాట బిట్, అందుకని కట్ చేసి పెట్టుకోండి. యా ఓకే, అయ్యో పెట్టుకోండి సార్. యా థ్యాంక్ యూ సార్, మీరు జాయిన్ అయినందుకు. యాంతర్ గారు, నా డిపి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? దేని మీద? ఫోటో మీద, డిపి మీద. ఎవరిది? నాది. హైలైట్. ఓ ఇదా, అద్భుతమైనది. కానీ దీంట్లో ఒకటి ల్యాకింగ్ అనిపిస్తుందండి. ఎవరు కనిపించట్లా అందుట్లో. వెనక వీపు గీపు ఏమైనా కనిపిస్తే బాగుండేది. నేను అదే అడిగాను అనమాట, ఎట్లాంటిదే మన ప్రభుత్వం అంటే ఖాళీ గుడిసి ఉండకూడదండి, గుడిసి లోపల ఒకళ్ళు ఉండాలి అని చెప్పి. ఒక్కసారి కుదిరితే నా ఛానల్ ఓపెన్ చేయండి. నేను అయ్యో బాబోయ్ సార్ ప్రభు గారు వచ్చారు మళ్ళీ. నాకు అర్థమైంది, నైట్ షిఫ్ట్. నన్నెవరో ఇక్కడ తలుచుకున్నారు, అందుకని వచ్చేసాను. మా ప్రవక్త ప్రభు అనే లోపు రావాలనుకుని వచ్చేసాను నేను. ఒక్క నిమిషం ఉండండి, మీకు చూపిస్తాను. ఆ ప్యాంతర్ గారు, నేను అప్పట్లో నోవాహు మీద ఒక లైవ్ చేశాను మొన్న మధ్యనే, మీకు గుర్తుండే ఉంటుంది. ఓకేనా, నోవాహు మీద. ఓకే, దాని గురించి తమ్నెల్ అడిగినప్పుడు కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఒకసారి నా స్క్రీన్ పెట్టండి. రాలేదండి, బ్లాంక్ గా ఉంది స్క్రీన్. వచ్చి అట్లా వెళ్ళిపోయింది, చూసారా? ఒక్క నిమిషం, కనీసం ఈ మాత్రం ఉండాలండి. లేకపోతే మీకు ప్యాంతర్ కి విలువే ఉంది చెప్పండి. అయ్యో సార్, కాపరి సార్, అయ్యో తమ్నేల్ గానే పెట్టిన ప్రాబ్లమే లేదండి. అది చేసింది మామూలుగా అయితే చేయాల, దాన్ని పిడిదిప్పి ఎట్నో చేసుకోవాల్సి వచ్చింది. అది న్యూడిటీ కాదండి, అది డీసెన్సీనే. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. మోడల్స్ తిరుగుతున్నారండి అట్లా. అందుకే కనిపించినట్టు వినిపించినట్టు ప్రాబ్లం ఏం లేదు. క్లోతింగ్ ముందు చూడండి. మా ప్రవక్త గారు నన్ను అడిగారు, నేను మొన్న సెషన్ చేసినప్పుడు లాంతరు ప్యాంతర్ అని చెప్పి టైటిల్ పెట్టి చేసా కదా, అప్పుడు కూడా ఇట్లాంటిది ఏదైనా పెట్టండి అయ్యా మహాప్రభు అన్న. సేమ్ అదే లాంతర్ కోసం ఇప్పుడు చూపించాను. అప్పుడు నేను ఇప్పుడు ఈ తమ్నేల్ హైలైట్ చేయండి, ప్యాంతర్ గారిది. ప్యాంతర్ గారి హైలైట్ చేయండి అసలు. అర్థం కావట్లేదు రమేష్ గారు ఒకసారి తమ్నేల్ ని హైలైట్ చేయండి. లాంతర్ గారి ఐకాన్ మీద ఒకసారి క్లిక్ చేయండి మీరు, మొత్తం ఆయనే కనపడేలాగా. అది చూసారా? లోపల కనుక ఉన్నట్లయితే ఎలా ఉండేది, కంప్లీట్ అయ్యేది కదా పిక్చర్. పెట్టేద్దాం సార్, ఇంట్లో పెట్టేస్తాం. పెట్టేయండి, పెద్ద విషయం ఏం కాదు. అంతేనండి. సరే అండి, నేను కూడా ఉంటాను. బాగా ఆలోచన ఇప్పటికి. ఎలా వచ్చి అయ్యా 7:30కి మొదలు పెట్టాను నేను. టైం ఎంత అయింది ఇప్పుడు?
4:30 గంటలు కంప్లీట్ అయింది. 12 అయింది. ఎందుకు 12:30. ఇంతకీ ప్రవక్తలు ఎందుకు పెట్టలేదు వాళ్ళ? సార్ ఆగు, మర్చిపోయినా నేను. కిరణ్ సార్ చెప్పండి. సార్ కాపరి సార్ పాపం లేట్ అవుతున్నట్టుందేమో అనిపిస్తుంది. నేను వెళ్తాను కాపరి సార్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయ్యా ఫోన్లు చూస్తా ఉండండి, అయ్యా ఫోన్లు చూస్తా ఉండండి. అర్థం కాల మీరు చెప్పింది. ఫోన్ చూస్తా ఫోన్ చూస్తూ ఉన్నాను అని ఫోన్ నా దగ్గరే లేదు, అసలు ఫోన్ నా దగ్గర లేదు. లాస్ట్ టైం కూడా చెప్పారు. అవును, ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేసా. ఓకే కాపర్ గారు, గుడ్ నైట్. ఓకే అయ్యా. సార్ గుడ్ నైట్ సార్. కాపరి సార్ గుడ్ నైట్ సార్.